Morning, everyone. So this is our first class, right? సో బేసిక్గా నేను డెమోలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే మన కోర్సులో వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అంతా కూడా నాన్ టెక్నికల్ వాళ్ళు కొంతమంది ఎక్కువ ఉన్నారనమాట. అంటే సాఫ్ట్వేర్లో వర్క్ చేసే వాళ్ళు కాకుండా నాన్ టెక్నికల్ వాళ్ళు కొంచెం ఎక్కువ ఉన్నారు అని చెప్పేసి మేము అబ్జర్వ్ చేసాం. సో ఇది ఫస్ట్ క్లాస్ కాబట్టి డైరెక్ట్గా డెవాప్స్ లోపలికి వెళ్ళడం కంటే ఫస్ట్ కొన్ని టెక్నికల్ టర్మ్స్ అనేవి ఈ క్లాస్లో నేర్చుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాం. సో మీరేం చెప్తారు? డైరెక్ట్లీ వీ కెన్ గో టు ద డెవాప్స్ ఆర్ లేకపోతే ఫస్ట్ కొన్ని బేసిక్స్ అయితే నేర్చుకొని తర్వాత చిన్నగా డెవాప్స్ స్టార్ట్ చేద్దాం అంటారు? హలో, బేసిక్స్ నేర్చుకొని డెవాప్స్ చెప్తామండి. డెఫినెట్లీ అండి. సో ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బేసిక్స్ లో మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ గా మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్. ఐడియా ఉందా ఈ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ గురించి? ఎప్పుడైనా ఈ పేరు విన్నారా? సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ లో సో ఈ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ లో ఏంటంటే బేసికల్లీ మనకి 3 లేయర్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇప్పుడు మీరు ఏ అప్లికేషన్ తీసుకున్నా, అంటే అమెజాన్ తీసుకున్నా, ఫ్లిప్కార్ట్ లేదా పేటిఎం, ఇలా ఏ అప్లికేషన్ తీసుకున్నా సరే దీనిలో మనకి 3 లేయర్స్ అనేవి ఉంటాయి. 3 లేయర్స్. సో దానిలో ఫస్ట్ లేయర్ వచ్చేసి ప్రెజెంటేషన్ లేయర్ అని చెప్పేసి అంటాం. ప్రెజెంటేషన్ లేయర్. అండ్ సెకండ్ అప్లికేషన్ లేయర్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి డేటాబేస్ లేయర్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు మీరు ఏదైనా ఒక అప్లికేషన్ ఓపెన్ చేశారు, అమెజాన్ ప్రైమ్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, ఇలా ఏదైనా ఒక అప్లికేషన్ మీరు ఓపెన్ చేస్తే మీకు జనరల్గా ఏం కనపడింది? అక్కడ లాగిన్ డాష్ బోర్డ్ కనపడింది ప్రతి ఒక్కరికి. ఇప్పుడు ఫేస్బుక్ తీసుకున్నా, ఇన్స్టాగ్రామ్ తీసుకున్నా, ఇక్కడ ఒకసారి మీకు లైవ్లో చూపిస్తాను చూడండి. ఇఫ్ యూ గో ఇన్ టు facebook.com. సో ఇక్కడ మనందరికి కామన్గా ఇదే పేజ్ ఉంటుంది కదా, ఎవరు ఓపెన్ చేసినా. ఫస్ట్ ఈమెయిల్ అడ్రస్ అడిగితే ఆ తర్వాత పాస్వర్డ్. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అండ్ ఇంకా పాస్వర్డ్ రెండు మనం కరెక్ట్గా ఎంటర్ చేస్తే అప్పుడు మనం అప్లికేషన్ లోపలికి ఎంటర్ అవుతాం అనమాట. సో ఇక్కడ ఫస్ట్ మనకి కనపడే లేయర్ ఏంటంటే ప్రెజెంటేషన్ లేయర్. సో ఇక్కడ ఫస్ట్ లేయర్ వచ్చేసరికి ప్రెజెంటేషన్ లేయర్ అనమాట. ఈ ప్రెజెంటేషన్ లేయర్ అంటే అప్లికేషన్లో టాప్ లేయర్. మన ప్రెజెంటేషన్ లేయర్ వచ్చేసరికి ఒక అప్లికేషన్లో ఉండే టాప్ లేయర్ అనమాట ఇది. సో ఇక్కడ మనం వెబ్ పేజెస్ని యాక్సెస్ చేసుకోవచ్చు ఈ ప్రెజెంటేషన్ లేయర్లో. ఇక్కడ మన దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుంటుంది అనమాట. ప్రెజెంటేషన్ లేయర్ మన దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకొని అది అప్లికేషన్ లేయర్కి అనేది పంపించేది. సపోజ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇందాక లాగిన్ పేజ్ అనేది ఉంది కదా, ఇక్కడ నా మెయిల్ ఐడి నేను ఎంటర్ చేస్తాను. సో దిస్ ఈస్ మై మెయిల్ ఐడి అండ్ ఇంకా ర్యాండమ్గా ఒక పాస్వర్డ్ అనేది ఇస్తున్నాం. ఇక్కడ యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుంటుంది కదా, దట్ మీన్స్ ఇట్ విల్ టేక్ ద ఇన్పుట్ ఫ్రమ్ ది యూజర్. ప్రెజెంటేషన్ లేయర్ ఏం చేస్తుందంటే యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకొని అది అప్లికేషన్ లేయర్కి సెండ్ చేస్తుంది అనమాట. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెజెంటేషన్ లేయర్. ఇది అందరికీ అర్థమైంది కదా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 3 పాయింట్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఒక అప్లికేషన్లో టాప్ లేయర్ ఏంటంటే అది ప్రెజెంటేషన్ లేయర్ అనమాట. దీన్ని క్లయింట్ లేయర్ అని కూడా అంటాం. నెక్స్ట్, సో ఇక్కడ మనం వెబ్ పేజెస్ని యాక్సెస్ చేసుకుంటాం ఈ ప్రెజెంటేషన్ లేయర్ యూజ్ చేసుకొని. ప్రెజెంటేషన్ లేయర్ యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకొని అది అప్లికేషన్ లేయర్కి అయితే సెండ్ చేసింది. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా ప్రెజెంటేషన్ లేయర్ అంటే ఏంటి అని? అప్లికేషన్ లేయర్. సో ఈ అప్లికేషన్ లేయర్ ఏం చేస్తుంది అంటే దీన్ని మనం లాజికల్ లేయర్ అని కూడా అనొచ్చు అనమాట. డైరెక్ట్ గా మనం ప్రెజెంటేషన్ దగ్గర ఇన్పుట్ దగ్గర ఏదైతే ఇచ్చామో అది అప్లికేషన్ లేయర్ దగ్గరకు వస్తుంది. ఇక్కడ ఏం చేస్తుంది అంటే యూజర్ దగ్గర నుంచి డేటాని తీసుకొని మళ్ళీ దాన్ని డేటాబేస్కి పంపిస్తుంది అనమాట. డేటాబేస్కి ఈ అప్లికేషన్ లేయర్ అనేది ప్రెజెంటేషన్ లేయర్కి డేటాబేస్ లేయర్కి మధ్యలో వర్క్ చేస్తుంది. సో ఇక్కడ మీకు లైవ్లో ఒక ఎగ్జాంపుల్ చూపించాలి అంటే సపోజ్ ఐఎమ్ సర్చింగ్ హియర్ ఫర్ ఫ్లైట్ టికెట్స్ టు ఢిల్లీ అని చెప్పేసి సెర్చ్ చేస్తున్నాం. ఏదో ఒక అప్లికేషన్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ స్కై స్కానర్ ఉంటుంది, దీన్ని ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే నా ఇన్పుట్స్ అన్ని ఇచ్చేస్తాను. నేను ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేయాలి ఏంటి అని చెప్పేసి. సో ఫ్రమ్ వచ్చేసరికి హైదరాబాద్ అండ్ టు ఢిల్లీ. నెక్స్ట్, సో రిటర్న్ డేట్ వచ్చేసరికి ఏదో ఒక డేట్ పిక్ చేసుకుందాం అండ్ సెర్చ్.
ఇక్కడ సెర్చ్ చేస్తుంటే ఏమవుతుంది, నేను అప్లికేషన్ లో సెర్చ్ చేస్తున్నా, అప్లికేషన్ లో నేను సెర్చ్ చేస్తుంటే డేటా అంతా వచ్చింది కదా. జనరల్ గా డేటా ఎక్కడ ఉంటుంది మనకి, డేటాబేస్ లో ఉంటది అనమాట. డేటాబేస్ లో ఉన్న డేటా మనకి అప్లికేషన్ లోపలికి వస్తుంది. అంటే ఇక్కడ అప్లికేషన్ లేయర్ లో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మన దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకొని ఆ ఇన్పుట్ ని మళ్ళీ డేటాబేస్ లేయర్ కి పంపిస్తుంది. డేటాబేస్ లో ఉన్న లేయర్ ని తీసుకొచ్చి మళ్ళీ ప్రెజెంటేషన్ లేయర్ లోపలికి తీసుకొస్తుంది అనమాట. ఇక్కడ మనకు ఒక 3 లేయర్స్ అయితే ఉన్నాయి. ఇది ఫస్ట్ లేయర్ ప్రెజెంటేషన్, సెకండ్ లేయర్ వచ్చేసరికి అప్లికేషన్ లేయర్, అండ్ ఇది వచ్చేసరికి డేటాబేస్ లేయర్. ఇక్కడ అప్లికేషన్ కి సంబంధించిన డేటా అంతా కూడా స్టోర్ అయి ఉంటుంది అనమాట. సో డేటా లేయర్, ఇక్కడ మనం ఇన్పుట్ ఇస్తే ఆ ఇన్పుట్ ప్రెజెంటేషన్ లేయర్ నుంచి అప్లికేషన్ లేయర్కి వెళ్ళిపోయింది. అప్లికేషన్ లో మీరు ఏదైనా సెర్చ్ చేస్తే అది డేటాబేస్ కి పంపించింది అనమాట. డేటాబేస్ లో ఏదైతే మనం సెర్చ్ చేస్తున్న డేటా ఉందో దాన్ని మొత్తాన్ని అప్లికేషన్ లేయర్కి వచ్చి మళ్ళీ అప్లికేషన్ లేయర్ నుంచి ప్రెజెంటేషన్ లేయర్కి అయితే డేటా అనేది వస్తుంది అనమాట. సో ఇది అప్లికేషన్ లేయర్. నెక్స్ట్ ఇంకా డేటాబేస్ లేయర్ అంటే ఇట్ కమ్యూనికేట్స్ విత్ ద డేటా లేయర్. లైక్ ఇక్కడ మనం డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు, డేటాని డిలీట్ చేసుకోవచ్చు, లేదా డేటాని అప్డేట్ అయినా చేయొచ్చు అనమాట. ఇలా 3 లేయర్స్ అనేవి ఉంటాయి. సో అయితే మరి దీనికి సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ కి డిఫరెన్స్ ఏంటి అంటే జనరల్ గా మనకి టైర్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. 1 టైర్, 2 టైర్ అండ్ ఇంకా 3 టైర్ అని. సో ఈ నేమ్స్ ఎప్పుడైనా విన్నారా జనరల్ గా మీరు అసలు? 1 టైర్, 2 టైర్ అండ్ ఇంకా 3 టైర్ అని. అండి. ఎస్ సార్, నేను విన్నాను. అది యూజువల్ గా కంపెనీస్ డిరైవ్ చేస్తుంది మామూలుగా. సో బేసిక్ గా ఏంటంటే ఇక్కడ మనం సాఫ్ట్వేర్ ఓరియంటేషన్ లో చూసుకున్నట్లయితే అప్లికేషన్ లేయర్ 1 టైర్ అప్లికేషన్ అని చెప్పేసి అనుకుందాం. ఇది అప్లికేషన్ ఓరియంటేషన్ లో 1 టైర్ ఈస్ నథింగ్ బట్ మనకి ప్రెజెంటేషన్ లేయర్, అదేవిధంగా అప్లికేషన్ లేయర్, నెక్స్ట్ ఇంకా డేటా లేయర్. ఈ 3 మనకి ఒకటే అప్లికేషన్ లో ఉంటే దాన్నే మనం 1 టైర్ ఆర్కిటెక్చర్ అని చెప్పేసి అంటాం. సో దాన్ని సింపుల్ గా మనం స్టాండ్ అలోన్ అప్లికేషన్ అని కూడా అనుకోవచ్చు. సో దీనికి రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు షాపింగ్ కి వెళ్తారు. షాపింగ్ కి వెళ్ళేటప్పుడు తను బిల్లింగ్ వేస్తాడు కదా సిస్టమ్ లో టైప్ చేసి. అక్కడ ఏంటి, ప్రెజెంటేషన్ లేయర్ వాళ్ళ దగ్గరే ఉంటుంది, అప్లికేషన్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. వాటికి సంబంధించిన డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తం కూడా వాళ్ళ సిస్టమ్ లోనే స్టోర్ అయింది అనమాట. ఇక్కడ 3 లేయర్స్ మనకి ఒకటే సిస్టమ్ లో ఉంటే దాన్ని 1 టైర్ ఆర్కిటెక్చర్ అని చెప్పేసి అంటాం. మనం రెస్టారెంట్స్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు వేసే బిల్స్, లేకపోతే షాపింగ్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అప్లికేషన్ యూజ్ చేస్తారు, సాఫ్ట్వేర్ చూసారా, అది 1 టైర్ అనమాట. నెక్స్ట్ 2 టైర్ అప్లికేషన్. సో ఈ 2 టైర్ అప్లికేషన్ మనకి ఎలా ఉంటుందంటే 2 సిస్టమ్స్ ఉంటాయి. ఇదేమో మన సిస్టమ్, ఇది వచ్చేసరికి ఇంకొక డేటా సిస్టమ్ అని చెప్పేసి అనుకుందాం. సో దిస్ ఈజ్ అవర్ సిస్టమ్. సో ఇది వచ్చేసరికి డేటాబేస్. మన సిస్టంలో వచ్చేసరికి ప్రెజెంటేషన్ లేయర్, అదేవిధంగా అప్లికేషన్ లేయర్ ఉంటుంది అనమాట. వేరే సిస్టంలో డేటాబేస్ ఉంటుంది, ఇక్కడ డేటా లేయర్ ఉంటుంది అనమాట. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనకి MP3 మొబైల్స్, MP3 ప్లేయర్స్, లేకపోతే స్పాటిఫై కానీ అండ్ ఇంకా జియో యాప్స్ ఇవన్నీ ఉంటాయి కదా, మ్యూజికల్ యాప్స్. అవి అక్కడ ఏంటంటే మనకి ప్రెజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్ ఏమో మన సిస్టంలో ఉంటాయి, మన డివైస్ కానీ లేకపోతే మన యూజ్ చేసుకున్న మొబైల్స్, ల్యాప్టాప్స్. డేటాబేస్ మాత్రం సపరేట్ వేరే దగ్గర ఉంటుంది అనమాట. దీన్నే మనం 2 టైర్ ఆర్కిటెక్చర్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ఇంకా 3 టైర్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. సో ఈ 3 టైర్ ఆర్కిటెక్చర్ లో ఎలా ఉంటుందంటే ఫస్ట్ మన సిస్టమ్ ఒకటి ఉంటుంది, అదేవిధంగా ఇంకొక సిస్టమ్ ఉంటుంది, నెక్స్ట్ ఇంకా ఇంకొక సిస్టమ్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక్కొక్క సిస్టమ్ లో ఒక్కొక్క లేయర్ ఉంటుంది. ఒక సిస్టమ్ లోనేమో ప్రెజెంటేషన్ లేయర్, అండ్ సెకండ్ సిస్టమ్ లో వచ్చేసరికి అప్లికేషన్ లేయర్ ఉంటుంది అనమాట. అండ్ ఇంకా థర్డ్ వన్ వచ్చేసి డేటాబేస్ లేయర్. ఇలా ఉంటుంది. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనం డైలీ యూజ్ చేసే అప్లికేషన్ పేటిఎం. సో పేటిఎం కానీ, ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ ఇవన్నమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే మన దగ్గర అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేసుకుంటాం. సో అది మనకి ప్రెజెంటేషన్ లేయర్. సో మెయిన్ అప్లికేషన్ వచ్చేసరికి ఒక సర్వర్లో ఉంటుంది, అండ్ డేటాబేసెస్ వచ్చేసరికి ఇంకొక సర్వర్లో అయితే ఉంటాయి అన్నమాట. ఇలా ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క సిస్టంలో ఉన్నట్లయితే దాన్నే మనం 3 టైర్ ఆర్కిటెక్చర్ అని చెప్పేసి అంటాం. సో ఇప్పుడు మీకు అర్థమైందా సాఫ్ట్వేర్ లో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ ఉంటాయని? నెక్స్ట్ వన్, యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మోనోలిథిక్ గురించి అండ్ మైక్రో సర్వీసెస్ గురించి తెలుసుకోవాలి.
మోనోలిథిక్ అండ్ మైక్రో సర్వీసెస్. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, లైక్ పేటిఎం తీసుకుందాం అనమాట. జనరల్ గా పేటిఎం లో మనకి ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి? చెప్పండి, పేటిఎం లో జనరల్ గా ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి? మనీ ట్రాన్స్ఫరింగ్ అండ్ బస్ టికెట్స్ బుకింగ్, ట్రాన్సాక్షన్స్, మూవీ టికెట్స్ ఉంటాయి సార్. ట్రైన్ టికెట్ బుకింగ్, మూవీ టికెట్స్, booking, ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్, రీఛార్జ్, recharge, టికెట్స్ recharge, money sending, మనీ ట్రాన్స్ఫర్, బిల్ పేమెంట్. ఓకే, ఇంతవరకు చాలు. లైక్ ఇన్ని ఎగ్జాంపుల్ సరిపోతాయి మనకి. బేసిక్ గా వీటన్నిటిని ఆప్షన్స్ అని చెప్పేసి అనుకుంటాం కదా, బట్ ఇవి ఆప్షన్స్ కాదండి. ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క సర్వీస్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క సర్వీస్. బ్యాంక్ ఒకటి, మూవీ ఒకటి, ట్రైన్ ఒకటి, వీటన్నిటిని మనం సర్వీసెస్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ అన్ని సర్వీసెస్ కి మనం ఒకటే సర్వర్ యూజ్ చేసినట్లయితే, సో ఇదే సర్వర్ లో బ్యాంక్ కి సంబంధించిన సర్వీస్, మూవీకి సంబంధించిన సర్వీసెస్, ట్రైన్ కి సంబంధించిన సర్వీసెస్, బస్ అండ్ ఇంకా రీఛార్జ్, ఇవన్నీ కూడా మనం ఒకటే సర్వర్ లో పెట్టినట్లయితే, సో దాన్ని మనం మోనోలిథిక్ అని చెప్పేసి అంటాం అన్నమాట. మోనోలిథిక్, దీనికి ఒకటే సర్వర్ అండ్ ఇంకా ఒకటే డేటాబేస్ అయితే ఉంటది అనమాట. అదే మైక్రో సర్వీసెస్ అయితే ఒక్కొక్క సర్వీస్ కి ఒక్కొక్క సర్వర్ ఉంటుంది. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కి ఒక సర్వర్ మెయింటైన్ చేస్తారు, మూవీ టికెట్స్ కి ఒక సర్వర్ మెయింటైన్ చేస్తారు, ట్రైన్ టికెట్స్ కి ఒక సర్వర్ మెయింటైన్ చేస్తారు, బస్ కి ఒకటి, అదేవిధంగా రీఛార్జ్ కి ఒక్కొక్క సర్వీస్ కి ఒక్కొక్క సర్వర్ మెయింటైన్ చేస్తారు, అదేవిధంగా ఒక్కొక్క డేటాబేస్ మెయింటైన్ చేస్తారు అనమాట. ఈ ఆర్కిటెక్చర్ని ఏమంటామంటే మనం మైక్రో సర్వీసెస్ అని చెప్పేసి అంటాం. మైక్రో సర్వీసెస్. సో వీటి రెండిట్లో జనరల్ గా ఏది బెటర్ అంటారు? మోనోలిథిక్ బెస్టా లేకపోతే మైక్రో సర్వీసెస్ బెస్టా? మోనో సార్, మోనో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది అయితే మైక్రో సర్వీసెస్ అన్నారు. ఎనీ స్పెసిఫిక్ రీజన్? ఒక సర్వర్ డ్రాప్ అయినా ఇంకో సర్వర్ ఉంటుంది. they have one service drop, the another service is there. ట్రాఫిక్ ఉండదు సార్, ఫాస్ట్ గా సర్వీసెస్ రన్ అవుతాయి. ఎస్, కరెక్ట్. One service is stop, the another service is start. ఎగ్జాక్ట్లీ. సో అది కరెక్ట్ రీజన్ అనమాట. సపోజ్ ఇప్పుడు మనం అప్లికేషన్ వాడుతున్నాం, సో అక్కడ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ లో ఏదో ఒక చిన్న బగ్ ఉంది, ఎర్రర్ ఉందని చెప్పేసి అనుకుందాం. సో ఇప్పుడు ఎర్రర్ ఉన్నప్పుడు జనరల్ గా మనం ఏం చేస్తామంటే ఆ సర్వర్ ని స్టాప్ చేసి ఆ అప్లికేషన్ మీద మనం వర్క్ చేసి ఆ ఎర్రర్ రిజాల్వ్ అయిపోయింది అనుకున్నప్పుడు మళ్ళీ ఆ సర్వర్ని అప్ చేస్తాం. సో మీరు బ్యాంక్ వెళ్ళినా లేకపోతే మీ సేవకి వెళ్ళినప్పుడు ఆ సర్వర్ డౌన్ లో ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ అప్లికేషన్ వర్క్ అవ్వకపోతే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆ సర్వర్ని స్టాప్ చేసి దాని మీద మనం వర్క్ చేసి అది పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుందని టెస్ట్ చేసిన తర్వాత అప్పుడు సర్వర్ని అప్ చేస్తాం. సో ఈ విధంగా చేసినప్పుడు ఏమవుతుంది, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఒక్కటి సరిగ్గా వర్క్ అవ్వకపోతే ఈ సర్వర్ లో ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో వీటన్నిటిని ఇప్పుడు మనం డౌన్ చేయాల్సి వస్తుంది కదా. అప్పుడు మూవీ టికెట్స్ వర్క్ అవ్వదు, ట్రైన్ టికెట్స్ వర్క్ అవ్వవు, బస్ టికెట్స్ వర్క్ అవ్వవు, అండ్ ఇంకా రీఛార్జ్, ఇవేవి అంటే అప్లికేషన్ మొత్తానికి ఇంపాక్ట్ అవుతుంది ఒక చిన్న సర్వీస్ వల్ల. సో అందుకని ఇప్పుడు ఇవాళ కంపెనీస్ అన్ని కూడా మోనోలిథిక్ నుంచి మైక్రో సర్వీసెస్కి వస్తున్నాయి. సో మీరు చూసుకున్నట్లయితే గూగుల్ కానీ, ఫేస్బుక్ అండ్ ఇంకా అమెజాన్, ట్విట్టర్ అండ్ ఇంకా పేటిఎం, ఈ అప్లికేషన్స్ అన్ని కూడా ఇప్పుడు మైక్రో సర్వీసెస్ కంప్లీట్లీ. అండ్ మైక్రో సర్వీసెస్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, సపోజ్ ఇక్కడ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఇంకా మూవీ టికెట్స్, ట్రైన్, బస్ అండ్ ఇంకా రీఛార్జ్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ లో ఎర్రర్ ఉందంటే ఈ ఒక్క సర్వర్ని మనం స్టాప్ చేసుకుంటే సరిపోయింది కదా, రిమైనింగ్ సర్వర్స్ అన్ని అప్లో ఉంటాయి, అప్లికేషన్ బాగానే వర్క్ అవుతాయి. సో ఇది మనకున్న అడ్వాంటేజ్ అనమాట మైక్రో సర్వీసెస్ లో. సో నవేడేస్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ మోనోలిథిక్ టు మైక్రో సర్వీసెస్. ఓకేనా? ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది, మోనోలిథిక్ అంటే ఏంటి, మైక్రో సర్వీసెస్ అంటే ఏంటి. So monolithic ముందు ఏ కంపెనీ ఉంది? బిఫోర్ monolithic how many systems are there? సారీ కెన్ యూ ప్లీజ్ కమ్ అగైన్? Before they are monolithic, they have how many companies have there, like Paytm, PhonePe have there, monolithic. పేటిఎం, ఫోన్ పే మోనోలిథిక్. అర్థం కాలేదండి, మీకు వాయిస్ కొంచెం క్లారిటీ లేదు. అదే మోనోలిథిక్ కి ముందు ఏ కంపెనీస్ ఉంటాయి సార్? మోనోలిథిక్ కి ఏ కంపెనీస్ ఉంటాయి? ఇప్పుడు మీరు అన్నారు కదా మైక్రో సర్వీస్. ఓకే కంపెనీస్ అంటున్నారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే అప్లికేషన్ తయారు చేసినప్పుడు అన్ని అప్లికేషన్స్ మోనోలిథిక్ లోనే తయారు చేశారు. తర్వాత మోనోలిథిక్ నుంచి మైక్రో సర్వీసెస్ కి కన్వర్ట్ అయ్యాయి అనమాట.
సపోజ్ అంటే ఇక్కడ స్పెసిఫిక్ గా మనం చెప్పుకోవాలంటే సపోజ్ మీరే ఉన్నారు, మీరు ఒక అప్లికేషన్ తయారు చేయాలి, అది స్మాల్ స్కేల్ అప్లికేషన్ అనుకుందాం, సో అది మోనోలిథిక్ అయితే సరిపోద్ది అనమాట. లేదు అదే అప్లికేషన్ లో మీరు మల్టిపుల్ సర్వీసెస్ ని పెట్టాలనుకుంటే దాన్ని మనం మైక్రో సర్వీసెస్ కి కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ మీకు బెస్ట్ లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్విగ్గీ ఉంది. స్విగ్గీ ఫస్ట్ అది మోనోలిథిక్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ స్విగ్గీ పని ఏంటంటే జనరల్ గా ఫుడ్ ని డెలివర్ చేయడం కదా. ఇప్పుడు స్విగ్గీలో కొన్ని కొత్త సర్వీసెస్ యాడ్ చేశారు చూసారా, ఏంటి ఇన్స్టామార్ట్ అని చెప్పేసి ఇట్లా రీసెంట్ గా కొన్ని వచ్చాయి. అక్కడేంటి ఒకటే అప్లికేషన్ లో మల్టిపుల్ ఆప్షన్స్ పెరుగుతున్నప్పుడు వీఆర్ కన్వర్టింగ్ దెమ్ ఫ్రమ్ మోనోలిథిక్ టు మైక్రో సర్వీసెస్ అనమాట. ఓకేనా? Excuse me, as a user ga how I will know like it is a monolithic or microservice application and నేను ఎలాగ ఐడెంటిఫై చేయగలను? దట్ యూ కెన్ గూగుల్ ఇట్. ఓకే. సో బేసికల్లీ అంటే అది మనకు అవసరం ఉండదు, బట్ మనం వర్క్ చేసేటప్పుడు ఏంటంటే మనకి సర్వర్స్ యాక్సెస్ ఉంటుంది అనమాట. అప్లికేషన్ సర్వర్స్, డేటాబేస్ సర్వర్స్ అండ్ ఇంకా వచ్చేసరికి ఫ్రంట్ ఎండ్ సర్వీసెస్ ఉంటాయి అనమాట ప్రెజెంటేషన్ లేయర్స్ కి. సో దీన్ని బట్టి మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఇది మనం మోనోలిథిక్ మైక్రో సర్వీసెస్ అని. సో మీరు అడిగారు కదా, అది మనం అప్లికేషన్ ఓరియంటేషన్ లో మనం తెలుసుకోవాలి అంటే మనకి డెవాప్స్ లో కొన్ని టూల్స్ ఉంటాయి. మీరు టూల్స్ డెవాప్స్ లో డాకర్ అండ్ ఇంకా క్యూబర్నెటీస్ యూజ్ చేస్తున్నారు అంటే, డాకర్ అండ్ క్యూబర్నెటీస్ యూజ్ చేస్తున్నారంటే దట్ ఈస్ కంప్లీట్లీ మైక్రో సర్వీసెస్. గుర్తుపెట్టుకోండి, యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ గా మీరు తెలుసుకోవాలి అనుకుంటే డాకర్ అండ్ ఇంకా క్యూబర్నెటీస్ ఆ అప్లికేషన్ లో మనం వాడుతున్నామంటే అది కంప్లీట్లీ మైక్రో సర్వీసెస్ అనమాట. లేదు యాన్సిబుల్ కానీ లేకపోతే ఇటువంటి టూల్స్ వాడుతున్నారు అంటే దట్ ఈస్ మోనోలిథిక్ ప్రాజెక్ట్. ఓకే, ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఓకే గాట్ ఇట్. సో డెవాప్స్ జెంకిన్స్ కూడా బ్యాకప్ సర్వర్స్ ఏమి ఉండవట్టి ఏంటండి? మోనోలిథిక్ లో కాకుండా అది మైక్రో సర్వీస్ లో ఇప్పుడు ఒక బ్యాంకింగ్ ఫెయిల్ అయితే ఇంకో సర్వర్ ఉండొచ్చు కదా, అట్లా ఏమన్నా? ఇక్కడ నేను సర్వర్ ఫెయిల్ అయితే అని చెప్పట్లేదు, ఆ సర్వీస్ లో బగ్ ఉంటే అని చెప్తున్నా. ఆ సర్వర్ ఫెయిల్ అయితే దాన్ని రీప్లేస్ చేయడానికి ఇంకొక సర్వర్ వస్తుంది అనమాట ఆటోమేటిక్. ఓకే. నెక్స్ట్, సో టూల్స్ వీఆర్ యూజ్డ్ ఇన్ డెవాప్స్. జనరల్ గా మనం సిలబస్ లో చూసాం ఏ టూల్స్ మనం ఇక్కడ నేర్చుకుంటున్నామని, కానీ వాటిని రియల్ టైమ్ లో ఎక్కడ వాడతామో ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. టూల్స్ వీఆర్ యూజింగ్ ఇన్ డెవాప్స్ ఇన్ రియల్ టైమ్. సో ఫస్ట్ టూల్ వచ్చేసరికి జనరల్ గా టూల్స్ గురించి పక్కన పెడదాం. మీకు డెవాప్స్ లైఫ్ సైకిల్ చెప్పాను, గుర్తుందా డెమోలో? ఓకే, ఉంది సార్. గుర్తుందా ఎవరికైనా ఆ డెవాప్స్ లైఫ్ సైకిల్? ఇన్ఫినిటీ ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సార్, తర్వాత ప్లానింగ్, ఇన్ఫినిటీ సార్, ఇన్ఫినిటీ ప్లాన్, కోడింగ్, స్టెప్స్ అంటే ఉన్నాయి. ప్లాన్, కోడ్, బిల్డ్, టెస్ట్, టెస్ట్, డిప్లాయ్, ఆపరేషన్, ఓకే, మానిటరింగ్, మానిటర్. దట్స్ ఇట్. ఏదో క్లిక్ చేయనట్టున్నారే. రిలీజ్ ఎగ్జాక్ట్లీ. సో ఎక్కడ ఉంటుంది రిలీజ్? టెస్ట్ ఆఫ్టర్ ఆఫ్టర్ టెస్ట్. సో మనకి ఇది డెవాప్స్ లైఫ్ సైకిల్ అనమాట. సో ఫస్ట్ ఇక్కడ ప్లానింగ్ వచ్చేసరికి వీఆర్ నాట్ గోయింగ్ టు యూస్ ఎనీ టూల్. సో ఇక్కడ మనం టూల్ యూజ్ చేయట్లేదు అనమాట, బికాస్ ఇట్స్ జస్ట్ ఏ డిస్కషన్. సో అప్లికేషన్ కి ఏ క్లౌడ్ మనం యూజ్ చేస్తాం, ఎంత కాస్ట్ కావాలి అని చెప్పేసి జనరల్ గా మనం అయితే ప్లాన్ చేసుకుంటాం అనమాట. దానికి టూల్ ఏం స్పెసిఫిక్ గా అవసరం లేదు. నెక్స్ట్ కోడ్ ఉంది చూసారా, దీనికైతే మనం గిట్ వాడుతున్నాం, గిట్ హబ్ అండ్ ఇంకా బిట్ బకెట్ అయితే నేర్చుకుంటున్నాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి గురించి చెప్తాను. గిట్ హబ్ అండ్ ఇంకా బిట్ బకెట్ అంటే ఏంటి అని. సో గిట్ అనేది ఒక సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్ అనమాట, SCM అని చెప్పేసి అంటాం, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్. సో ఇక్కడ కోడ్ మనం రాయడానికి, ఆ రాసిన కోడ్ ని ట్రాక్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. సో కోడ్ ని ట్రాక్ చేయడం ఏంటి, ఇదేదో కొత్తగా ఉందని చెప్పేసి అనుకోకండి. సపోజ్ మీరు ఉన్నారు, ఒక పర్సన్ ని మీరు ట్రాక్ చేస్తున్నారు అనుకోండి. సో ట్రాక్ చేస్తున్నారంటే ఆ పర్సన్ గురించి మీకు పూర్తి హిస్టరీ అయితే ఉంటుంది కదా, ఇన్ఫర్మేషన్. అతను డైలీ ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరెవరిని కలుస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అనమాట, హిస్టరీ. అదే విధంగా ఒక ఫైల్లో మనం ఏ కోడ్ అయితే రాసామో ఆ కోడ్ కి మనం ఏమైనా చేంజెస్ చేసామా, అప్డేట్ చేసామా, డిలీట్ చేసామా, ఇలా ఒక ఎంటైర్ హిస్టరీని మెయింటైన్ చేయడానికి మనకు ఒక టూల్ అయితే కావాలి.
సో ఆ టూల్కే మనం గిట్ అనే ఒక టూల్ని ఇక్కడ నేర్చుకుంటున్నాం అనమాట. సో ఒక ఫైల్స్ ని ట్రాక్ చేసుకోవడానికి అండ్ ఒకటే ఫైల్ ని మల్టిపుల్ వర్జన్స్ మనం మెయింటైన్ చేసుకోవడానికి ఈ టూల్ని వాడతాం. అఫ్ కోర్స్ అప్లికేషన్ మనం తయారు చేయాలంటే ఖచ్చితంగా కోడ్ కావాలి కదా. కోడ్ లేకుండా ఏదైనా అప్లికేషన్ మనం తయారు చేయగలమా? నో. సో ఆ కోడ్ ని మెయింటైన్ చేయడానికి గిట్ ని మనం వాడుతున్నాం అనమాట. నెక్స్ట్ ఇంకా గిట్ హబ్ బిట్ బకెట్ ఎందుకంటే జనరల్ గా కోడ్ అనేది ఇప్పుడు నా సిస్టంలో నేను రాసుకుంటాను. సో నా సిస్టంలో నేను రాసుకున్నప్పుడు నా దగ్గర మాత్రమే ఉంటుంది అది. అది నేను నా టీం మెంబర్స్ మొత్తంతో షేర్ చేసుకోవాలి, లేకపోతే వరల్డ్తో అందరితో షేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు దాన్ని ఓపెన్ సోర్స్ లో పెట్టాలి. సో ఇక్కడ ఓపెన్ సోర్స్ అంటే గిట్ హబ్ అనమాట. నా లోకల్లో నేను రాసిన కోడ్, సపోజ్ ఇది నా సిస్టమ్, నా సిస్టంలో అప్లికేషన్ కి సంబంధించిన కోడ్ అంతా నేను రాసేసాను. రాసిన తర్వాత ఈ కోడ్ ని నేను మీ అందరితో షేర్ చేసుకోవాలి అనుకుంటే నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ ఇక్కడ గిట్ హబ్ అనమాట. గిట్ హబ్ అనేది మన కోడ్ ని స్టోర్ చేసుకోవడానికి, అదే విధంగా వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడానికి మనం యూజ్ చేస్తాం. అండ్ ఇంకా ఈ గిట్ హబ్ కి ఆల్టర్నేటివ్ బిట్ బకెట్. సేమ్ మనకి గిట్ హబ్ ఎలా వర్క్ అయిందో బిట్ బకెట్ కూడా అలానే అనమాట. సో మరి రెండు ఒకటే అన్నప్పుడు ఇక్కడ రెండు ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే, జనరల్ గా అయితే ఈ బిట్ బకెట్ మీకు సిలబస్ లో లేదు, కానీ నేను ఇది ప్రతి బ్యాచ్ కి చెప్తాను. ఎందుకంటే చాలా కంపెనీస్, అంటే చాలా కాదు, కొన్ని కంపెనీస్ ఏంటంటే బిట్ బకెట్ వాడతాయి ఇన్స్టెడ్ ఆఫ్ గిట్ హబ్. సో మీకు టీసీఎస్ తీసుకుంటే టీసీఎస్ లో గిట్ హబ్ వాడరు, వాళ్ళు బిట్ బకెట్ కానీ లేకపోతే ఇటువంటి టూల్స్ వాడతారు. సో మీరు అలాంటి కంపెనీస్ లో వర్క్ చేసినప్పుడు ఇక్కడ జనరల్ గా అయితే గిట్ హబ్ నేర్చుకున్నారు. సో బిట్ బకెట్ కూడా కొంచెం ఐడియా ఉంటే బెటర్ అని చెప్పేసి నేను మీకు ఇది కూడా చెప్తున్నాను అనమాట. సో బిట్ బకెట్ కూడా ఇక్కడ మనకి కోడ్ ని సేవ్ చేసుకోవడానికి, స్టోర్ చేసుకోవడానికి, అదే విధంగా వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడానికి మనం యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ కోడ్ లో మనం ఏమేమి నేర్చుకుంటున్నాం? ఫస్ట్ ఫేజ్ లో గిట్ హబ్ అండ్ ఇంకా బిట్ బకెట్. గిట్ ఎందుకు? టు ట్రాక్ ద ఫైల్, లోకల్లో కోడ్ కోడ్ ని ఓపెన్ సోర్స్ అప్లికేషన్ కి సంబంధించిన కోడ్ ని మొత్తం మెయింటైన్ చేయడానికి మనం గిట్ అనే ఒక టూల్ ని వాడుతున్నాం అనమాట. నెక్స్ట్ గిట్ హబ్ అండ్ ఇంకా బిట్ బకెట్ ఎందుకు వాడుతున్నాం? sharing the code to anywhere. To store code and version controls. I mean share to others. Yes, share with others. Share with world also. It's open source. Converting సో ఇక్కడ మనం ఓన్లీ కోడ్ మెయింటైన్ చేస్తాం కదా సార్, ఇది ఉన్న ఎగ్జిస్టింగ్ కోడ్ ని మెయింటైన్ చేస్తాం అంతేనా? మెయింటైన్ చేసుకుంటాం అంతేగాని మనమైతే కోడ్ రాయం. కోడ్ రాయడం అనేది డెవలపర్స్ రోల్ అనమాట. అవును. Sir, in case someone change the code, then what happens, sir? సమ్వన్ చేంజ్ ద కోడ్. సపోజ్ ఆ కోడ్ లో మిస్టేక్ ఉంది అనుకుందాం, తను చేంజ్ చేసిన ఏవైతే చేంజెస్ ఉంటాయో వాటిని డిలీట్ చేయొచ్చు మనం బై యూజింగ్ ది గిట్. బట్ ఎవ్రీ టైమ్ ఎవరో ఒకరు చేంజ్ చేస్తుంటే అది ఎట్లా నోటిఫికేషన్ అని వస్తుంది, ఎట్లా సార్ అది? ఆ నోటిఫికేషన్ ఏం రాదు, మనం వెళ్ళి హిస్టరీ చెక్ చేసుకుంటాం అనమాట గిట్ లో. సో అప్పుడు ఎవరు ఏ చేంజ్ చేశారని చెప్పేసి అక్కడ ఉంటది, ఏ టైంకి చేశారు, ఎందుకు చేశారు అని కూడా రీజన్ ఉంటది అనమాట అక్కడ. ఓకే, సో కెన్ వి గో టు ద నెక్స్ట్ టాపిక్? Yes, sir. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ బిల్డ్ ఉంది. సో ఇక్కడ అప్లికేషన్ కి కోడ్ ఒకళ్ళే రాయరండి, మల్టిపుల్ మెంబర్స్ రాస్తారు అనమాట, మల్టిపుల్ డెవలపర్స్ రాస్తారు. సో అందరూ రాసిన కోడ్ ని మనం గిట్ హబ్ లోపలికి తెచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న కోడ్ ని మనం బిల్డ్ చేస్తాం. సో బిల్డ్ చేసినప్పుడు ఏంటంటే మనకు కొన్ని ఫైల్స్ అనేవి జనరేట్ అవుతాయి, లైక్ వేర్ ఫైల్స్, జార్ ఫైల్స్ లేదా ఇయర్ ఫైల్స్ అని. వీటి గురించి కొంచెం ఇన్డెప్త్ గా చెప్పాలి అంటే అది కాన్సెప్ట్ వెళ్ళినప్పుడు చెప్తాను. ఈ టైప్ ఆఫ్ ఫైల్స్ ఏంటంటే అప్లికేషన్ మొత్తాన్ని తీసుకొచ్చి ప్యాక్ చేస్తాం. అంటే సింపుల్ గా చెప్పాలంటే మీకు జిప్ ఫైల్స్ గుర్తున్నాయా? జిప్ అంటే ఏంటి? జనరల్ గా మల్టిపుల్ ఫైల్స్ మొత్తాన్ని తీసుకొచ్చి కంప్రెస్ చేస్తున్నాం, ప్యాక్ చేస్తున్నాం అనమాట, రైట్? అదే విధంగా కోడ్ మొత్తాన్ని కూడా తీసుకొచ్చేసి ప్యాక్ చేస్తాం అప్లికేషన్ గా. సో అప్పుడు మనకి ఈ టైప్ ఆఫ్ ఫైల్స్ అనేవి జనరేట్ అవుతాయి. వీఆర్ ప్యాకింగ్ ద అప్లికేషన్, దాన్ని మనం బిల్డర్ అని చెప్పేసి అంటాం. ఈ బిల్డ్ కి మనం ఇక్కడ ఏ టూల్ వాడుతున్నాం అంటే వీఆర్ యూజింగ్ మేవెన్. మావెన్ అనే ఒక టూల్ ని మనం వాడుతున్నాం అనమాట. ఇక్కడ మావెన్ యూజ్ చేసుకొని అప్లికేషన్ మనం బిల్డ్ చేస్తే ఈ టైప్ ఆఫ్ ఫైల్స్ అనేవి మనకి జనరేట్ అవుతాయి. సో ఇక్కడ 100 ఫైల్స్ ఉంటే ఆ 100 ఫైల్స్ ని కూడా మనం సింగిల్ ఫైల్ గా కన్వర్ట్ చేస్తున్నాం. సో ఆ సింగిల్ ఫైల్ అనేది వేర్ ఫైల్ అవ్వచ్చు, జార్ అవ్వచ్చు లేదా ఇయర్ అవ్వచ్చు. సో వీటి గురించి ఇన్డెప్త్ గా నేను కాన్సెప్ట్ కి వెళ్ళినప్పుడు చెప్తాను. సో వీటి గురించి ఇప్పుడే చెప్పి మిమ్మల్ని అయితే నేను కన్ఫ్యూజ్ చేయాలనుకోవట్లేదు. సో జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ ఫైల్స్ ఉన్నప్పుడు ఆ ఫైల్స్ మొత్తాన్ని ప్యాక్ చేస్తాం. సో అది ఎప్పుడు జరిగిద్ది అంటే బిల్డ్ చేసినప్పుడు జరిగిద్ది అనమాట. నెక్స్ట్
టెస్టింగ్. సో నెక్స్ట్ ఫేజ్ వచ్చేసరికి ఏముందంటే టెస్టింగ్. గుర్తుపెట్టుకోండి, ఈ టెస్టింగ్ అనేది మన యాక్టివిటీ కాదు. ప్రతి కంపెనీలో కూడా టెస్టింగ్ కి సపరేట్ టీం ఉంటారనమాట. సో వాళ్ళు ఆ అప్లికేషన్ కి టెస్ట్ కేసెస్ రాసి అప్లికేషన్ ని టెస్ట్ చేస్తారు. జనరల్ గా మనకి 2 టైప్స్ ఆఫ్ టెస్టింగ్ ఉంటాయి. ఆటోమేషన్ టెస్టింగ్ ఉంటుంది, అదే విధంగా మాన్యువల్ టెస్టింగ్ ఉంటుంది అనమాట. ఆటోమేషన్ కి అయితే వాళ్ళు సెలీనియం ఇటువంటి టూల్స్ యూజ్ చేస్తారు. లేదు మాన్యువల్ అయితే 3 టైప్స్ ఉంటాయి అనమాట. బ్లాక్ బాక్స్ ఒకటి ఉంటుంది, అదే విధంగా గ్రే బాక్స్ ఒకటి ఉంటుంది, అండ్ ఇంకా వైట్ బాక్స్. సో దీనిలో యూఏటీ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఇలా ఉంటాయి. సో వాళ్ళు వాళ్ళ యాక్టివిటీ చేసుకుంటారు. సో ఇది మనకి సంబంధం లేదు. కానీ దీన్ని అయితే ఈ టెస్టింగ్ యాక్టివిటీని అయితే తీసుకొచ్చి మనం చేసే వర్క్ తో ఇంటిగ్రేట్ చేసుకోవాలి, అంటే యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ రిలీజ్. సో జనరల్ గా రిలీజ్ అంటే ఏంటి? వీఆర్ గోయింగ్ టు రిలీజ్ దిస్ అప్లికేషన్ ఇన్ టు ద మార్కెట్. సో అప్లికేషన్ ని మార్కెట్ లోపలికి రిలీజ్ చేస్తున్నాం. త్రూ అది ఎలా చేస్తున్నాం అంటే డిప్లాయ్మెంట్ ద్వారా చేస్తున్నాం అనమాట. రైట్. సో ఈ డిప్లాయ్మెంట్ కి మనకి చాలా టూల్స్ ఉంటాయి. లైక్ మీరు ఒక అప్లికేషన్ ని డిప్లాయ్ చేయాలంటే జెన్కిన్స్ ద్వారా చేయొచ్చు, యాన్సిబుల్ ద్వారా చేయొచ్చు, అదే విధంగా డాకర్ అండ్ ఇంకా క్యూబర్నెటీస్, ఈ టూల్స్ అన్నిటిని యూజ్ చేసుకొని చేయొచ్చు అనమాట. ఇండివిజువల్ గా ఓన్లీ జెన్కిన్స్ తో డిప్లాయ్ చేయొచ్చు, ఓన్లీ యాన్సిబుల్ తో, ఓన్లీ డాకర్ తో, అండ్ ఇంకా డాకర్ విత్ క్యూబర్నెటీస్ తో కూడా మనం అప్లికేషన్ ని డిప్లాయ్ చేయొచ్చు. జెన్కిన్స్ మోనోలిథిక్ కంట్రోల్స్ ఉంది సార్. జెన్కిన్స్ రెండింటి కోసం యూజ్ చేస్తాం. బేసికల్లీ జెన్కిన్స్ ని మనం ఏమంటామంటే ఇంటిగ్రేషన్ టూల్ అని చెప్పేసి అంటామండి. ఇంటిగ్రేషన్ జనరల్ గా ఇంటిగ్రేషన్ అంటే ఏంటి అంటే టెక్నికల్లీ అడగట్లేదు, నార్మల్ గా ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? సో ఇక్కడ డెవలపర్స్ కోడ్ రాస్తారు, వాళ్ళు చేసే యాక్టివిటీస్ ని నెక్స్ట్ తర్వాత బిల్డ్ చేస్తాం. బిల్డ్ జరిగేటప్పుడు చేసే యాక్టివిటీస్, నెక్స్ట్ టెస్టింగ్ ఇంజనీర్స్ టెస్టింగ్ చేసేటప్పుడు యాక్టివిటీస్, అండ్ ఇంకా డిప్లాయ్మెంట్ జరిగేటప్పుడు యాక్టివిటీస్. ఇవన్నీ ఏంటంటే తీసుకొచ్చి ఒకటే ప్లేస్ లో మనకి జరగాలి. ఇంతకు ముందు డెవాప్స్ లేకముందు మనకి ఎలా ఉండేదంటే డెవలపర్స్ ఒక దగ్గర కోడ్ రాస్తారు, తర్వాత ఆ కోడ్ ని ఇంకొకరి దగ్గరికి పంపించి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ సిస్టమ్ లో బిల్డ్ చేయమంటారు. సో బిల్డ్ చేసినప్పుడు ఈ ఫైల్స్ జనరేట్ అవుతాయి, వేర్ ఇయర్ అని చెప్పేసి. మళ్ళీ ఈ ఫైల్స్ ని టెస్టింగ్ ఇంజనీర్స్ కి పంపిస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సిస్టమ్ లో టెస్ట్ చేస్తారనమాట అప్లికేషన్. తర్వాత టెస్ట్ చేసిన తర్వాత బాగుంది అనుకున్నప్పుడు ఇంకొక డెవలపర్ దగ్గరికి పంపించి దాన్ని డిప్లాయ్ చేస్తారు. సో వాళ్ళు వాళ్ళ సిస్టమ్ లో డిప్లాయ్ చేస్తారు అనమాట. ఇక్కడ ఓవరాల్ గా 4 to 5% అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది కదా, అండ్ 4 to 5 సిస్టమ్స్ మనకు కావాలి. ఇక్కడ ఇండివిజువల్ గా వర్క్ చేసే కంటే అందరూ చేసే వర్క్ ని తీసుకొచ్చి ఒకటే దగ్గర మనం యాడ్ చేస్తున్నాం. దాన్ని మనం ఇంటిగ్రేషన్ అని చెప్పేసి అంటాం. సో ఈ ప్లేస్ లోనే మనకి కోడ్ అనేది ఎప్పుడైతే కమిట్ అయిద్దో ఆటోమేటిక్ గా బిల్డ్ జరిగింది, టెస్ట్ అయిపోయింది, డిప్లాయ్మెంట్ కూడా అయిపోయింది. సో మల్టిపుల్ యాక్టివిటీస్ మనం ఒకటే దగ్గర చేస్తున్నాం. దానికి మనం జెన్కిన్స్ ని వాడుతున్నాం. దీనికి మనం మైక్రో సర్వీసెస్ గా వాడుకోవచ్చు, అదే విధంగా మోనోలిథిక్ గా కూడా మనం వాడుకోవచ్చు అనమాట. సో జెన్కిన్స్ అనేది జస్ట్ ఒక ఇంటిగ్రేషన్ టూల్ మాత్రమే. డిఫరెంట్ యాక్టివిటీస్ మొత్తాన్ని తీసుకొచ్చి ఒకటే దగ్గర మనం చేస్తున్నాం అనమాట. ఓకే, అర్థమైందండి? ఏంటండి రిలీజ్ టూల్ చెప్పరా? రిలీజ్ ఇస్ నథింగ్ బట్ మనం అప్లికేషన్ ని రిలీజ్ చేస్తున్నాం అంటే సర్వర్ లోపలికి అప్లోడ్ చేస్తున్నాం అనమాట. ప్రాసెస్ ఆఫ్ రిలీజింగ్ నే మనం డిప్లాయ్ అని చెప్పేసి అంటాం. ద ప్రాసెస్ ఆఫ్ రిలీజ్ ఇస్ నథింగ్ బట్ డిప్లాయ్మెంట్. డిప్లాయ్మెంట్ అంటే ఏంటంటే వీఆర్ అప్లోడింగ్ ద కోడ్ ఫ్రమ్ లోకల్ టు ద సర్వర్స్. మనం రాసుకున్న కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ ని మనం సర్వర్ లో అప్లోడ్ చేస్తే దాన్ని డిప్లాయ్మెంట్ అని చెప్పేసి అంటాం అనమాట. నెక్స్ట్, సో ఈ యాన్సిబుల్ ఎక్కడ వాడతాం రియల్ టైంలో? సో రియల్ టైంలో ఈ యాన్సిబుల్ మనం ఎక్కడ వాడతామంటే సపోజ్ మీరు జనరల్ గా కాలేజెస్ లో మనం అందరం చదువుకున్నాం, కాలేజ్లో ల్యాబ్స్ ఉంటాయి కదా, కంప్యూటర్ ల్యాబ్స్. అక్కడ ఒక 100 సిస్టమ్స్ ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఈ 100 సిస్టమ్స్ లో అట్ ఏ టైం నేను సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. సో చాలా కష్టం కదా, ఇప్పుడు 100 సిస్టమ్స్ లో ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి అంటే చాలా కష్టమైంది. అలా కాకుండా సింగిల్ క్లిక్ తో మనం ఈ 100 సిస్టమ్స్ లో అట్ ఏ టైం ఆ సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేయొచ్చు బై యూజింగ్ దిస్ యాన్సిబుల్. యాన్సిబుల్ అనేది ఒక ఆటోమేషన్ టూల్ అనమాట. సో రియల్ వరల్డ్ లో మనకి ఎలా ఉంటుందంటే ఒక అప్లికేషన్ కి హండ్రెడ్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. జనరల్ గా ఇప్పుడు మీరు అమెజాన్ తీసుకున్నా, ఫ్లిప్కార్ట్ తీసుకున్నా కొన్ని వేల సర్వర్లు రన్నింగ్ లో ఉంటాయి అనమాట. మన ఇండియన్ సర్వర్స్ ఉంటాయి, యూఎస్ సర్వర్స్ ఉంటాయి, అదేవిధంగా యూకే సర్వర్స్, ఇలా కొన్ని వేల సర్వర్లు అయితే రన్నింగ్ లో ఉంటాయి. సో ఆ సర్వర్ అన్నింటిలో ఇప్పుడు అప్డేట్ వచ్చింది అనుకుంది. మాన్యువల్ గా అప్డేట్ చేయాలంటే
కొన్ని వేల సర్వర్లలో మనం మాన్యువల్ గా అప్డేట్ చేయాలంటే ఎంత టైం పట్టిద్దండి? చాలా మంది ప్రతిసారి ఫ్రీక్వెంట్ గా చేస్తూ ఉంటే అట్లీస్ట్ 1 year పట్టింది. అలా కాకుండా మనం ఈ యాన్సిబుల్ అనే ఒక టూల్ యూజ్ చేసుకోవటం వల్ల సింగిల్ క్లిక్ తో అక్కడ 1000 సర్వర్స్ ఉన్నా లేకపోతే 1,00,000 సర్వర్లు ఉన్నా ఆటోమేటిక్ గా సర్వర్ని అయితే మనం అప్డేట్ చేయొచ్చు అనమాట. సో అటువంటి పర్పసెస్ కోసం మనం యాన్సిబుల్ అనేది వాడతాం. ఓకే, సర్వర్స్ ని అప్ చేసుకోవడానికి, వెబ్ సర్వర్స్ ని డౌన్ చేసుకోవడానికి, దానిలో ఏమైనా అప్డేట్స్ ఉంటే అప్డేట్ చేయడానికి, లేకపోతే డిపెండెన్సీస్ ని ఇన్స్టాల్ చేయడానికి, వీటి కోసం మనం అయితే యాన్సిబుల్ ని యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ డాకర్ అండ్ ఇంకా క్యూబర్నిటీస్, ఇవి వచ్చేసరికి కంప్లీట్ మైక్రో సర్వీసెస్ కి సంబంధించిన టూల్స్. సో ఒక అప్లికేషన్ ని మనం సేమ్ సర్వర్ లో కాకుండా డిఫరెంట్ సర్వర్స్ లో కంటైనరైజ్ చేసి యూజ్ చేసుకోవడానికి డాకర్ ని వాడతాం. సో ఇందాక మనం మైక్రో సర్వీసెస్ గురించి చెప్పుకున్నప్పుడు అక్కడ ఒక డిసడ్వాంటేజ్ ఉందండి, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. సో ఆ డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఒకసారి ఇక్కడ క్లియర్ గా చెప్తాను, వెయిట్ ఏ సెకండ్. Let me remove all these things. Guys, కొంచెం మ్యూట్ చేయరా, లైక్ ఐమ్ గెటింగ్ ద నాయిస్ ఫ్రమ్ యువర్ సైడ్. సో వీడియో చూసినప్పుడు అది కొంచెం మీకే ఇబ్బంది అవుతుంది. సి ఇందాక మోనోలిథిక్ అంటే ఏం చెప్పుకున్నా, మైక్రో సర్వీసెస్ అంటే ఏం చెప్పుకున్నాం ఒకసారి చెప్తారా మళ్ళీ? Monolithic all services in one server. మోనోలిథిక్ అంటే ఏంటంటే సింగిల్ సర్వర్ లోనే మనకు అప్లికేషన్ కి సంబంధించిన సర్వీసెస్ అన్ని ఉంటాయి. ఇది మోనో. అదే మైక్రో సర్వీసెస్ అంటే ఒక అప్లికేషన్ కి సంబంధించిన సర్వీసెస్ ఏవైతే ఉంటాయో ఒక్కొక్క దానికి ఒక్కొక్క సర్వర్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సింగిల్ సర్వర్ మెయింటైన్ చేయడం బెటరా, లేకపోతే మల్టిపుల్ సర్వర్స్ ని మెయింటైన్ చేయడం బెటరా? Multiple servers, sir. మల్టిపుల్ సర్వర్స్ ని మెయింటైన్ చేయడం ఈజీగా, Single server. మెయింటైన్ చేయడం ఈజీ. Sorry. కాస్ట్ చూసుకున్నట్లయితే సింగిల్ సర్వర్ కాస్ట్ ఎక్కువ ఉంటుందా, మల్టిపుల్ సర్వర్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుందా? మల్టిపుల్ సర్వర్స్ ఎక్కువ ఉంటుంది. మల్టిపుల్ సర్వర్స్ కి మనకి కాస్ట్ అనేది ఎక్కువ ఉంటది అనమాట. అంటే ఇక్కడ మైక్రో సర్వీసెస్ లో కూడా కొంచెం డ్రాబ్యాక్ అనేది ఉందన్నమాట. అందుకని వీఆర్ యూజింగ్ డాకర్. సో ఈ డాకర్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి సింగిల్ సర్వరే ఉంటుంది అప్లికేషన్ కి. ఈ సింగిల్ సర్వర్స్ లో మనం ఒక సర్వర్ లోపల ఇంకొక సర్వర్ ని క్రియేట్ చేస్తాం అనమాట బై యూజింగ్ దిస్ డాకర్. సపోజ్ ఇది మొత్తం ఒక సింగిల్ సర్వర్ అనుకుందాం. ఈ సింగిల్ సర్వర్ ని వీఆర్ డివైడింగ్ దట్ ఈక్వల్ పార్ట్స్. సపోజ్ మన అప్లికేషన్ లో ఒక 6 సర్వీసెస్ ఉన్నాయి అనుకుందాం. సో ఈ సర్వర్ ని నేను 6 ఈక్వల్ పార్ట్స్ గా చేస్తాను. దాన్నే వర్చువలైజేషన్ అని చెప్పేసి అంటాం అనమాట. వర్చువలైజేషన్ ఈస్ నథింగ్ బట్, సో ఒక సర్వర్ లోపల ఒక సిస్టమ్ లోపల మనం ఇంకొక సిస్టమ్ ని క్రియేట్ చేస్తే దాన్ని వర్చువలైజేషన్ అని చెప్పేసి అంటాం. సో మీలో చాలా మంది ఐ థింక్ వర్క్ చేస్తున్నారు కదా, మీ కంపెనీస్ మీకు ల్యాప్టాప్స్ ఇచ్చే ఉంటాయి కదా, ఇచ్చాయా? సో అక్కడ ఏంటంటే అక్కడ మనం ఎంత వరకు అయితే వర్క్ చేస్తామో వాటి వరకు మాత్రమే మనకి యాక్సెస్ ఉంటుంది. దానిలో కొన్ని సిస్టమ్స్ లో అయితే మనకి యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ మనం వాళ్ళేమో వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ కంపెనీ ల్యాప్టాప్ ఎవరో కొంచెం మ్యూట్ చేయరు ప్లీజ్. సో కంపెనీస్ ల్యాప్టాప్ ఇవ్వలేని పరిస్థితిలో ఏమవుతుందంటే, ఎవరండి అది సార్ మ్యూట్ చేయండి, సార్ మ్యూట్ చేయండి. డిస్టర్బ్ అవుతుంది సార్ కొంచెం. అందరినీ మ్యూట్ చేసేసాను. దెన్ దేర్ విల్ బి నో డిస్టర్బెన్స్. సి నెక్స్ట్, సో కంపెనీస్ ల్యాప్టాప్ ఇవ్వలేని సిచ్యువేషన్ లో ఏమవుతుందంటే మన సిస్టమ్ లోనే ఒక వర్చువల్ మెషిన్ ఇన్స్టాల్ చేస్తారనమాట. దాన్ని మనం రిమోట్ డెస్క్టాప్ అని చెప్పేసి అంటాం. దాని లోపలికి లాగిన్ అయ్యామనుకోండి, ఓన్లీ మనం అప్లికేషన్ లో ఏవైతే ప్రాజెక్ట్ లో టూల్స్ వాడతామో అవే ఉంటాయి. మన లోకల్ మిషన్ లో ఉండే టూల్స్ దానిలో ఉండవు, అక్కడ ఉండే టూల్స్ మన మెయిన్ సిస్టమ్ లో ఉండవు అనమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు, ఒక సిస్టమ్ లోనే ఇంకొక సిస్టమ్ ని వాళ్ళు ఇన్స్టాల్ చేస్తున్నారు. అదే విధంగా ఒక సర్వర్ లోని మనం ఇంకొక సర్వర్ ని క్రియేట్ చేస్తాం. సో అలా ఒక సర్వర్ లో నేను 6 సర్వర్స్ ని క్రియేట్ చేస్తాను, మినీ సర్వర్స్. ఈ ఫస్ట్ సర్వర్ లో ఏంటి, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. సెకండ్ సర్వర్ లో వచ్చేసరికి మూవీ టికెట్స్ అండ్ ఇంకా ట్రైన్ టికెట్స్. ఒక్కొక్క మినీ సర్వర్ లో ఒక్కొక్క సర్వీస్ అయితే నేను ఇక్కడ డిప్లాయ్ చేసుకుంటాను. సో ఓవరాల్ గా ఎన్ని సర్వర్స్ మెయింటైన్ చేస్తున్నాను నేను ఇక్కడ, సింగిల్ సర్వరే. ఈ సింగిల్ సర్వర్ లోపలే నేను ఇంకొక సర్వర్ ని క్రియేట్ చేస్తాను. దాన్ని మనం కంటైనర్ అని చెప్పేసి అంటాం అనమాట. కంటైనర్ అంటే ఒక సిస్టమ్ లోపల ఇంకొక సిస్టమ్ ని మనం ఇన్స్టాల్ చేయబోతున్నాం. సో ఇప్పుడు ఈ కంటైనర్ లోపల బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అనేది రన్ అవుతాయి.
నెక్స్ట్ ఈ కంటైనర్లో వచ్చేసరికి మనకి మూవీ టికెట్స్ రన్ అయింది. అండ్ థర్డ్ కంటైనర్లో వచ్చేసి ట్రైన్ టికెట్స్ ఇలా ఉంటాయి అనమాట. సపోజ్ ఇప్పుడు ఈ ఒక్క సర్వర్లో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ లో ఎర్రర్ ఉంది అనుకుందాం. అప్పుడు ఈ ఒక్క కంటైనర్ ని మనం స్టాప్ చేస్తే సరిపోయింది. రిమైనింగ్ కంటైనర్స్ అన్ని కూడా రన్నింగ్ లోనే ఉంటాయి. సో ఓవరాల్ గా ఇక్కడ మనం సింగిల్ సర్వరే వాడుతున్నాం. సింగిల్ సర్వర్ వల్ల మనకి మెయింటెనెన్స్ అనేది ఈజీగా ఉంటుంది, కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది. అండ్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ మైక్రో సర్వీసెస్ హియర్. సో మన ప్రాబ్లం అనేది రిజాల్వ్ అయిపోయింది కదా. సో చాట్ బాక్స్ లో పింగ్ చేయండి, ప్రాబ్లం అనేది రిజాల్వ్ అయిందా ఇక్కడ మనకి. యా, సో ఇది ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నామంటే దీనికి మనం డాకర్ అండ్ ఇంకా క్యూబర్నెటీస్ ని వాడుతున్నాం అనమాట. డాకర్ అండ్ క్యూబర్నెటీస్ ని యూజ్ చేసుకొని అప్లికేషన్ మొత్తాన్ని కూడా మనం కంటైనరైజ్ అయితే చేస్తున్నాం. అండ్ ఇవి కాకుండా ఇంకా ఏమేమి టూల్స్ ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్నాం, గిట్ చేసుకున్నాం, గిట్ హబ్, అదేవిధంగా బిట్ బకెట్, నెక్స్ట్ మావెన్, జెన్కిన్స్ అంటే ఇంటిగ్రేట్ చేస్తాం. సో ఇక్కడ జెన్కిన్స్ ని మనం ఇక్కడ ఏమేమి ఇంటిగ్రేట్ చేస్తామంటే గిట్ ని చేయొచ్చు, మావెన్ చేయొచ్చు, నెక్స్ట్ అదే విధంగా యాన్సిబుల్, డాకర్, నెక్స్ట్ ఇంకా టెరాఫార్మ్ అండ్ జేఫ్రాగ్ ఉంటుంది, నెక్స్ట్ ఇంకా నెక్సస్, అదే విధంగా సోనార్ క్యూబ్. సో జేఫ్రాగ్ ఉంటే మనకి ఇంకా నెక్సస్ అవసరం లేదు, జేఫ్రాగ్ తీసేయచ్చు. నెక్సస్, సోనార్ క్యూబ్, అదే విధంగా ES3, వీటన్నిటిని కూడా మనం జెన్కిన్స్ తో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్, సో జెన్కిన్స్ అయిపోయింది. దీని తర్వాత యాన్సిబుల్ ఎందుకు వాడుతున్నామో మనకు ఒక ఐడియా ఉంది. మల్టిపుల్ సర్వర్స్ లో మనం ఎట్ ఏ టైం ఒక ఫైల్ క్రియేట్ చేయాలన్నా, ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలన్నా మనం యాన్సిబుల్ యూజ్ చేస్తాం అనమాట. సో డాకర్ వచ్చేసరికి కంటైనర్స్, డాకర్ అండ్ ఇంకా క్యూబర్నెటీస్ రెండు ఒకటే పర్పస్ అండి. సో మైక్రో సర్వీసెస్ కోసం దీన్ని మనం వాడుతున్నాం. అండ్ ఇవి కాకుండా నాగ్యూఎస్ ఉంది. ఈ నాగ్యూఎస్ ఏంటంటే మనకి మానిటరింగ్ టూల్ అనమాట, మానిటరింగ్ టూల్. సో ఈ మానిటరింగ్ టూల్ అంటే అప్లికేషన్ మనం మార్కెట్లోకి రిలీజ్ చేసిన తర్వాత వాటికి సంబంధించిన సర్వర్స్ ఏవైతే ఉన్నాయో అవి రన్నింగ్ లో ఉన్నాయా లేదా, ఎంత మెమరీ కన్జ్యూమ్ చేసుకుంటుంది, సో అండ్ ఇంకా ఎంత CPU కన్జ్యూమ్ చేస్తుంది అని చెప్పేసి మనం మానిటర్ చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే సర్వర్లో ఎక్కువ లోడ్ పడిపోతే సర్వర్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సర్వర్ డౌన్ అయితే ఏమైంది, అప్లికేషన్ కూడా డౌన్ అయిపోతుంది అనమాట. అలా అవ్వకుండా మనం ఒక మానిటరింగ్ టూల్, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని మనం మానిటర్ చేసుకోవడానికి నాగ్యూఎస్ అనే ఒక టూల్ని మనం వాడుతున్నాం అనమాట. ఆ సర్వర్స్ రన్నింగ్ లో ఉన్నాయా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి అనమాట. నెక్స్ట్ దీని తర్వాత టెరాఫార్మ్ ఉంటుంది. ఈ టెరాఫార్మ్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేయడానికి వాడతాం అనమాట. జనరల్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే నేను ఫస్ట్ దగ్గర నుంచి నేను మీకు ఏం చెప్తున్నాం, సర్వర్స్ కావాలండి, సర్వర్స్ లోనే మనం అప్లికేషన్ డిప్లాయ్ చేస్తామన్నామా. సో ఇక్కడ అప్లికేషన్ డిప్లాయ్ చేయడానికి మనకి ఒక సర్వర్ కావాలి, అప్లికేషన్ ని డిప్లాయ్ చేయడానికి సర్వర్ అయితే కావాలన్నమాట. తర్వాత ఆ అప్లికేషన్ కి సంబంధించిన డేటా అంతా స్టోర్ చేసుకోవడానికి మనకు ఒక డేటాబేస్ అయితే కావాలి కదా, డేటాబేస్ కావాలి. సో నెక్స్ట్ ఇంకా ఈ అప్లికేషన్ ని వేరే వాళ్ళు యాక్సెస్ చేసుకోవాలంటే కొంచెం నెట్వర్క్స్ అనేవి మనం ప్రొవైడ్ చేయాలి, నెట్వర్క్స్. సో ఇక్కడ మన అప్లికేషన్ కి కావాల్సిన రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, సర్వర్స్ కానీ, డేటాబేసెస్ కానీ, నెట్వర్క్స్ కానీ, ఈ టైప్ ఆఫ్ రీసోర్స్ మొత్తాన్ని కలిపి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి అంటాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి మనం టెరాఫార్మ్ అనే ఒక టూల్ని వాడుతున్నాం. ఓకేనా. సో ఇక్కడ గిట్ అనేది సోర్స్ కోడ్ టూల్, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ కి గిట్ ని వాడుతున్నాం. నెక్స్ట్ ఇంకా బిల్డ్ టూల్ కి మావెన్ వాడుతున్నాం, ఇంటిగ్రేషన్ టూల్ కి జెన్కిన్స్ నేర్చుకుంటున్నాం, అండ్ ఇంకా కాన్ఫిగరేషనల్ మేనేజ్మెంట్ కి ఏమో యాన్సిబుల్ నేర్చుకుంటున్నాం. నెక్స్ట్ కంటైనరైజేషన్ కి వచ్చేసరికి డాకర్ అండ్ ఇంకా క్యూబర్నెటీస్ నేర్చుకుంటున్నాం. మానిటరింగ్ కి నాగ్యూఎస్ అండ్ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి వచ్చేసరికి టెరాఫార్మ్ మనం నేర్చుకుంటున్నాం అనమాట. సో ఇంకా కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, లైక్ ఏంటంటే గ్రఫానా, ప్రొమిథియస్ ఇవి ఏంటి అని. ఇవి కూడా మానిటరింగ్ టూల్స్ ఏనండి. సర్వీసెస్ ని మనం మానిటర్ చేయడానికి మనం నాగ్యూఎస్ కి బదులుగా ఆల్టర్నేటివ్ టూల్స్ వచ్చేసరికి ప్రొమిథియస్, గ్రఫానా ఉంటాయి అన్నమాట. సో చాలా ఆల్టర్నేటివ్ టూల్స్ అనేవి ఉంటాయి, బట్ అవన్నీ అవసరం లేదు మనకి, మనం ఇవి నేర్చుకుంటే సరిపోయింది. సో ఆపరేట్ అండ్ ఇంకా మానిటర్, ఎస్ అవినాష్, బేసిక్ ఆపరేషన్ కోసమే మనం ఇక్కడ యాన్సిబుల్ వాడుతున్నాం. సర్వర్స్ ని మనం ఆపరేట్ చేస్తూ ఉండాలి, అంటే వాటి లోపల ఏమైనా అప్డేట్స్ వస్తే అప్డేట్స్ చేయటం, లేకపోతే వెబ్ సర్వర్స్ ఉంటే వెబ్ సర్వర్స్ ని అప్ చేయటం, వెబ్ సర్వర్స్ ని డౌన్ చేయటం, మల్టిపుల్ సర్వర్స్ లో మనం యాక్షన్ పర్ఫార్మ్ చేయాలి. దాన్నే ఆపరేషన్ అని చెప్పేసి అంటాం. దానికి యాన్సిబుల్ వాడుతున్నాం అనమాట. నెక్స్ట్ మానిటర్ అన్నారు కదా, మానిటరింగ్ కి ఇక్కడ నాగ్యూఎస్ మనం యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ సార్ అబౌట్ షెఫ్. షెఫ్ అనేది మనకి యాన్సిబుల్ కి ఆల్టర్నేటివ్ అంటే
సో యాన్సిబుల్ కి మనం షెఫ్ కానీ పపెట్ కానీ ఇవన్నీ వాడొచ్చు, అది ఆల్టర్నేటివ్ అనమాట. బట్ షెఫ్ అవసరం లేదు, వీఆర్ యూజింగ్ యాన్సిబుల్ హియర్. సో జెన్కిన్స్ ఇంటిగ్రేషన్ టూల్ అయితే హౌ ఇట్ ఈస్ యూజర్ టు డిప్లాయ్ సెక్షన్. కోడ్ డిప్లాయ్మెంట్ కి జెన్కిన్స్ వాడతామా? ఎస్, కోడ్ డిప్లాయ్మెంట్ కి మనం జెన్కిన్స్ వాడతాం ప్రశాంత్. మన సర్వర్ లో ఒక వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేసుకొని దాని ద్వారా మనం డిప్లాయ్ చేస్తాం. సో వీఆర్ గోయింగ్ టు డూ దిస్ ప్రాక్టికలీ. నెక్స్ట్, డు వి క్రియేట్ కంటైనర్ ఫర్ ఈచ్ సర్వీస్? ఎగ్జాక్ట్లీ హర్ష, ప్రతి సర్వీస్ కి ఒక్కొక్క కంటైనర్ అయితే ఉంటది అనమాట మనకి డాకర్ లో. సో దీనిలో ఎవరికైనా డౌట్స్ ఉంటే ఒకసారి అన్మ్యూట్ చేసి అడగండి, మీకు అన్మ్యూట్ యాక్సెస్ ఇస్తున్నాం. హలో సార్, ఎస్ చెప్పండి. ఒకసారి మ్యావిన్ ఒకసారి చెప్తారు? ఒకసారి మ్యావిన్ మొత్తం అంతా క్లియర్ అయింది కదా మీరు చెప్పిన దాంట్లో, ఒకసారి మ్యావిన్ అంటే ఏంటో ఒకసారి చెప్తారు? ఖచ్చితంగా, షూర్. సి, ప్రతి అప్లికేషన్ కూడా మనం తయారు చేయాలంటే కోడ్ రాస్తాం. కోడ్ అనేది సింగిల్ పర్సన్ రాయరు, మల్టిపుల్ డెవలపర్స్ రాస్తారు కదా. ఓకే, మల్టిపుల్ డెవలపర్స్ రాస్తారు. ఇలా రాసినప్పుడు మనకి హండ్రెడ్స్ ఆఫ్ ఫైల్స్ అయితే జనరేట్ అవుతాయి. ఈ హండ్రెడ్స్ ఆఫ్ ఫైల్స్ ని మనం సింగిల్ ఫైల్ గా ప్యాక్ చేసుకున్నాం అనమాట. అంటే మనం విండోస్ లో జిప్ ఫైల్స్ యూజ్ చేస్తాం చూసారా, జిప్ అన్జిప్ ఫైల్స్ ఉంటాయి. ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ ఫైల్స్ ని మనం సింగిల్ ఫైల్ గా మనం కన్వర్ట్ చేస్తాం. సో అలా చేసినప్పుడు మనకి వేర్ ఫైల్స్ లేదా జార్ ఫైల్స్ ఇలా జనరేట్ అవుతాయి అనమాట. మన అప్లికేషన్ మొత్తాన్ని మనం ప్యాకింగ్ చేస్తున్నాం అనమాట ఈ ఫార్మాట్ లో. ఓకేనా? థ్యాంక్ యూ. హలో అండి, హలో, ఒకసారి గిట్ హబ్ కు కొద్దిగా డిఫరెన్స్ చెప్తారా? అది నాకు కొద్దిగా అర్థం కాలేదండి. ఖచ్చితంగా అండి. సో జనరల్ గా కోడ్ అనేది మన సిస్టమ్ లో, అంటే నా సిస్టమ్ లో మాత్రమే ఉంది. సపోజ్ ఇఫ్ ఐ మేడ్ జావా డెవలపర్, నేను నా అప్లికేషన్ కి సంబంధించిన కోడ్ అంతా నేను రాశాను. ఆ కోడ్ అనేది ట్రాక్ చేసుకోవడానికి గిట్ ని వాడతాం అనమాట. చేంజెస్ ఏమైనా జరిగినా ఏది తెలుసుకోవాలన్నా ఇదేంటంటే జస్ట్ లోకల్లో నా వరకు మాత్రమే నేను చూసుకోగలను ఆ చేంజెస్ అవన్నీ కూడా. బట్ దీన్ని నేను సెంట్రలైజ్ చేయాలి, అంటే మీ అందరికీ యాక్సెస్ ఇవ్వాలి, మీ అందరితో నేను ఆ కోడ్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అటువంటప్పుడు మనం గిట్ హబ్ కానీ లేదా బిట్ బకెట్ కానీ వాడతాం అనమాట. ఈ గిట్ హబ్ బిట్ బకెట్ అనేవి కోడ్ని స్టోర్ చేసుకోవడానికి, వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడానికి మనం యూజ్ చేస్తాం. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ. సో కెన్ యూ ప్లీజ్ బ్రీఫ్ ఎ లిటిల్ బిట్ అబౌట్ క్యూబర్నెటిస్? ఖచ్చితంగా బేసిక్ గా ఏంటంటే 1 second. సో 1 second ఆ క్వెరీ రిజాల్వ్ చేసి ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. సో ఇక్కడ క్యూబర్నెటిస్ గురించి అడిగారు కదా. జనరల్ గా డాకర్ లో మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట, డాకర్ స్వామ్ అని చెప్పేసి. ఆ డాకర్ స్వామ్ లో ఏంటంటే మనకు కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి, లైక్ ఈ లోడ్ బ్యాలెన్సర్స్ అండ్ ఇంకా ఆటో స్కేలింగ్ కాన్సెప్ట్స్ ఇటువంటివి ఉండవు అనమాట. సో ఆ ఇష్యూస్ ని రిజాల్వ్ చేసుకోవడానికి మనకు వచ్చిన కాన్సెప్ట్ క్యూబర్నెటిస్. డాకర్ కి అడ్వాన్స్ కాన్సెప్ట్ వచ్చేసరికి క్యూబర్నెటిస్ అనమాట. జనరల్ గా డాకర్ యూజ్ చేసుకుని మనం ఏం చేస్తామంటే కంటైనర్స్ ని క్రియేట్ చేస్తాం. ఆ కంటైనర్స్ ని మేనేజ్ చేయడానికి వీఆర్ యూజింగ్ క్యూబర్నెటిస్. ఓకే హర్ష? థ్యాంక్స్. సార్ నాకు ఒక క్వశ్చన్ ఉంది. సో డాకర్ బిల్డ్ కి మ్యావిన్ కి డిఫరెన్స్ ఏంటి? అంటే మ్యావిన్ మీరు చెప్పింది ఏంటంటే కోడ్ ని మనం జిప్ చేస్తున్నాము, సమ్ కైండ్ ఆఫ్ ఫైల్స్ క్రియేట్ చేస్తున్నాం అన్నారు. అవును. ఇఫ్ యూ డాకర్ బిల్డ్ అనే కమాండ్ ఉంటుంది కదా డాకర్ లో, అది కూడా కైండ్ ఆఫ్ సోర్స్ కోడ్ ని తీసుకొని మనం సమ్ కైండ్ ఆఫ్ ఆర్టిఫాక్ట్స్ క్రియేట్ చేస్తున్నాం కదా. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటో కొంచెం చెప్పగలరా? షూర్. ఇందాక నేను మీకు మ్యావిన్ తో చెప్పినప్పుడు ఏమైందంటే, బిల్డ్ చేసినప్పుడు వేర్ ఫైల్స్, జార్ అండ్ ఇంకా ఇయర్ ఫైల్స్ అనేవి జనరేట్ అవుతాయని చెప్పాను కదా. అది మ్యావిన్ తో బిల్డ్ చేసినప్పుడు. అదే మీరు డాకర్ యూజ్ చేసుకొని ఏదైనా ఒక కోడ్ ని బిల్డ్ చేస్తే మీకు ఒక ఇమేజ్ అనేది క్రియేట్ అయింది అనమాట. సో ఇప్పుడు ఈ ఇమేజ్ ని యూజ్ చేసుకొని మనం కంటైనర్స్ క్రియేట్ చేసుకుంటాం. అంటే ఇక్కడ ప్యాకింగ్ అనేది ఇక్కడ ఎలా చేస్తున్నామో డాకర్ తో కూడా వీఆర్ ప్యాకింగ్ ద అప్లికేషన్స్ బై యూజింగ్ దిస్ ఇమేజ్. ఈ ఇమేజ్ ని మనం రన్ చేసాం అనుకో, ఆటోమేటిక్ గా అప్లికేషన్ అనేది రన్ అవుతుంది అనమాట, అంటే కంటైనర్ క్రియేట్ అయ్యి. Alright, yeah, got it. Yeah, thank you. Hi Mustafa. So just a question regarding the deployment సంబంధించిన confusion. So you are saying Jenkins is being used during deployment కదా? అవును. సో బేసికలీ ఇప్పుడు ఆ జెన్కిన్స్ అన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తుంది అని అంటున్నారు. మనకి ఇప్పుడు బిల్డ్ జనరేట్ చేసిన తర్వాత మీరు మ్యావన్ లో డిప్లాయ్మెంట్, ఇప్పుడు డెవలప్మెంట్ సర్వర్, టెస్టింగ్ సర్వర్ లోకి డిప్లాయ్ చేసినప్పుడు, అంటే ఇప్పుడు జెన్కిన్స్ యూస్ చేసి అంటే జనరల్ గా మనం యాంట్ టార్గెట్స్ కానీ అట్లాంటివి రన్ చేస్తాం కదా ఇండివిజువల్, యాంట్ కానీ లేకపోతే గ్రెడల్ కానీ లేకపోతే మ్యావెన్ కానీ వాడుతాం.
సో ఫర్ అక్కడ జెంకిన్స్ రాదు కదా డిప్లాయ్మెంట్ మనం అంటే ఇప్పుడు ఒక ఇండివిజువల్ గా సర్వర్ రన్ చేసేటప్పుడు వస్తుంది. అంటే ఏమవుతుందంటే సపోజ్ ఒక టెస్టింగ్ సర్వర్ తీసుకుందాం. ఇది ఒక టెస్టింగ్ సర్వర్ అనుకుందాం. ఇక్కడ మనం డిప్లాయ్ చేయాలి అంటే, సో అప్లికేషన్ డిప్లాయ్ చేయాలంటే ఖచ్చితంగా దాని ఒక వెబ్ సర్వర్ అయితే ఇన్స్టాల్ చేయాలి, రైట్? ఆ వెబ్ సర్వర్ టామ్ క్యాట్ కానీ ఎన్జినిక్స్ కానీ హెచ్టిటిపి కానీ సంథింగ్ ఏదో ఒకటి అనుకుందాం. లెట్స్ సే టామ్ క్యాట్ అనుకుందాం అనమాట. ఈ టామ్ క్యాట్ మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత జెన్కిన్స్ లో మనం ఒక పైప్ లైన్ అనేది క్రియేట్ చేస్తాం. ఆ పైప్ లైన్ లో కొన్ని స్టేజెస్ ఉంటాయి అనమాట. ఫస్ట్ వచ్చేసరికి కోడ్, సెకండ్ స్టేజ్ వచ్చేసరికి బిల్డ్ అనమాట, అండ్ ఇంకా థర్డ్ వన్ వచ్చేసరికి టెస్ట్, అండ్ ఇంకా ఫోర్త్ వచ్చేసరికి డిప్లాయ్. ఈ విధంగా మనం పైప్ లైన్ స్టేజెస్ రాస్తాం. ఇక్కడ వన్స్ మనం పైప్ లైన్ రన్ చేస్తే ఎక్కడైతే నువ్వు లేబుల్ క్రియేట్ చేస్తావో ఆటోమేటిక్గా ఆ సర్వర్లో డిప్లాయ్ అయిపోయింది అనమాట. సో వీఆర్ నాట్ గోయింగ్ టు యూజ్ ఎనీ Ansible or Docker to deploy the applications in the Tomcat web servers directly. ఓకే ఫైన్. సో ఒక వెబ్ సర్వర్ క్రియేట్ చేసినప్పుడు అక్కడ అన్ని ఒకటేసారి ఎగ్జిక్యూట్ చేయడానికి మీరు కంప్లీట్ గా అంటే ప్రోగ్రామ్ రన్ చేసి అవుట్పుట్ డైరెక్ట్ గా చేసుకొని చెక్ చేస్తున్నారు చేసుకోవడానికి మొత్తం ఎండ్ టు ఎండ్ అనేది ఒకటే ప్లేస్ అదే ఒక ఇంటిగ్రేషన్ సర్వర్ లో డైరెక్ట్ గా అవుట్పుట్. ఓకే అంటే ఇప్పుడు ఇంకొచ్చిన ఇప్పుడు దీనికి రెగ్యులర్ గా ఇప్పుడు ఇండివిజువల్ గా అంటే ఇప్పుడు జస్ట్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ డెవాప్స్ థింగ్. సో టెస్టింగ్ కి ఒక సర్వర్ ఉంటుంది, డెవలప్మెంట్ కి ఒక సర్వర్ ఉంటుంది, మన ప్రొడక్షన్ కి సర్వర్ ఉంటుంది కదా. సో ఈ మూడు కలిపి ఇప్పుడు మనము డెవాప్స్ అంటే ఒకటే రిలీజ్ అంటున్నారా, లేదంటే జనరల్ గా దేనికి దానికి సెపరేట్ గా చేస్తాం కదా? కంప్లీట్లీ డిఫరెంట్. ఫస్ట్ ఏంటంటే అప్లికేషన్ మనకి కంప్లీట్ అయిన తర్వాత ఒక పర్టికులర్ పార్ట్, సో ఫస్ట్ దాన్ని డెవ్ సర్వర్స్ లో డిప్లాయ్ చేస్తాం. వీఆర్ గోయింగ్ టు డిప్లాయ్ ద అప్లికేషన్ ఇంటూ డెవ్ సర్వర్స్. సో వన్స్ డెవ్ సర్వర్ లో మనం డిప్లాయ్ చేసినప్పుడు టెస్టింగ్ ఇంజనీర్స్ ఎవరైతే ఉంటారో దే విల్ డూ ద టెస్టింగ్ ఆన్ ద అప్లికేషన్. ఆఫ్టర్ దట్ వీఆర్ గోయింగ్ టు డిప్లాయ్ ద అప్లికేషన్ ఇంటూ ద టెస్టింగ్ సర్వర్స్. ఈ టెస్టింగ్ సర్వర్ లో డిప్లాయ్ చేసిన తర్వాత ఇక్కడ ఆటోమేషన్ టెస్టింగ్ అండ్ ఇంకా పర్ఫార్మెన్స్ టెస్టింగ్ మొత్తం ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. దెన్ వి విల్ గివ్ ద యాక్సెస్ టు ద క్లయింట్. క్లయింట్ కి యాక్సెస్ ఇస్తాం అనమాట ఈ అప్లికేషన్, ఈ సర్వర్ లో అప్లికేషన్ ని డిప్లాయ్ చేసి. సో క్లయింట్ చెక్ చేసుకుంటాడు తన రిక్వైర్మెంట్స్ ప్రకారంగా అప్లికేషన్ పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుందా లేదని. సో తను ఓకే అని చెప్పిన తర్వాత దెన్ వీఆర్ గోయింగ్ టు డిప్లాయ్ ద అప్లికేషన్ టు ప్రొడక్షన్ సర్వర్స్ అనమాట. ఈ ప్రొడక్షన్ సర్వర్ లో చేసేదాన్ని వీఆర్ కాలింగ్ రిలీజ్. యా సో అంటే నా జస్ట్ క్వశ్చన్ అంటే ఇప్పుడు మీరు ఇది రెగ్యులర్ గా ఒకదాని తర్వాత ఒకటి చేసే ప్రాసెస్, మీరు అన్ని కలిపి ఒకటేసారి అయిపోతుంది అని అన్నారు కదా, అది డెవాప్స్ అట్లే అంటే ఇప్పుడు జెంకిన్స్ లో ఏదైతే మైక్రో సర్వర్ వెబ్ సర్వర్స్ లో డైరెక్ట్ గా మొత్తం ఎగ్జిక్యూట్ అయి వస్తుందో, సో ఇప్పుడు అది ఇది డిఫరెన్స్ అంటున్నారా? ఇది రెగ్యులర్ ప్రొసీజర్ కదా, మనం డెవ్ టెస్టింగ్ తర్వాత రిలీజ్. అవును. సో ఒకదాని తర్వాత ఒకటి ఫేజ్ బై ఫేజ్ కదా? ఎస్, ఫేజ్ బై ఫేజ్ ఇది. యా సో ఇంతకుముందు జెంకిన్స్ రన్ చేసినప్పుడు ఈ అన్ని యాక్షన్స్ ఒకటేసారి ఎగ్జిక్యూట్ అయిపోతాయి కదా? అవును. బేసిక్ గా ఇక్కడ డిప్లాయ్మెంట్ జరగడం వేరు, బట్ పైప్ లైన్ రాయడం వేరు అనమాట. పైప్ లైన్ అంటే ఎలా ఉంటదంటే డెవలపర్ అనే ఒకళ్ళు న్యూ చేంజ్ తీసుకొచ్చారు కోడ్ లో. సో చేంజ్ తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్ గా కోడ్ అనేది కమిట్ అయిపోయిన తర్వాత బిల్డ్ జరిగిద్ది, అదే విధంగా టెస్ట్ అండ్ ఇంకా డిప్లాయ్. ఈ డిప్లాయ్ ఉంది చూసారా, ఈ డిప్లాయ్ ఎక్కడ జరగాలి? డెవ్ సర్వర్స్ లో జరగాల, లేకపోతే టెస్టింగ్ లో జరగాల, లేకపోతే ప్రొడక్షన్ సర్వర్స్ లో జరగాల? ఇక్కడ వీఆర్ గోయింగ్ టు డిసైడ్ అనమాట. ఈ 3 స్టెప్స్ వేరు, ఇక్కడ ఈ సర్వర్ లో చేసే డిప్లాయ్మెంట్స్ వేరు అనమాట. మీరేంటంటే రెండింటిని క్లబ్ చేసి ఆలోచించడం వల్ల యు ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్. ఓకే ఓకే థాంక్యూ. యా హాయ్ సార్, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. క్వాలిటీకి అవి కూడా పార్ట్ ఆఫ్ ప్లీజ్ 1 to 1 ఒకసారి సింధు గారు ప్లీజ్ కంటిన్యూ. హలో సింధు గారు అన్మ్యూట్ చేయండి ఒకసారి. యా హాయ్ సార్, మనం మన కోడ్ ని మనం డిప్లాయ్ చేస్తాం కదండి వెబ్ సర్వర్స్ మీద. వెబ్ సర్వర్స్ కి టామ్ క్యాట్ యూస్ చేస్తామంటారు, జేబాస్ దేనికి యూస్ చేస్తారు? జేబాస్ కానీ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే బేసికల్లీ వెబ్ సర్వర్స్ అనమాట. కాకపోతే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్ సర్వర్స్ ఉంటాయి. అప్లికేషన్ కి ఒక వెబ్ సర్వర్ ఉంటుంది, అదే విధంగా ఫ్రంట్ ఎండ్ సర్వీసెస్ కి ఒక వెబ్ సర్వర్ ఉంటుంది అనమాట. డేటాబేసెస్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ వెబ్ సర్వర్స్ ఉంటాయి. ఇక్కడ అప్లికేషన్ లెవెల్ వచ్చేసరికి వీఆర్ యూజింగ్ టామ్ క్యాట్. అలా ఒక్కొక్క పర్పస్ కోసం మనం ఒక్కొక్కటి యూజ్ చేస్తాం అనమాట వెబ్ సర్వర్స్. యా అలాంటప్పుడు ఈ వెబ్ సర్వర్స్ మీద ఆపరేట్ చేయడం కూడా యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ మనం చేయాల్సి వస్తుంది కదండి? అది మన రోల్ అనమాట. యా మరి వీటిలో ఏ లాంగ్వేజ్ యూస్ చేస్తాం సార్? యూనిక్స్ లైనక్స్? లైనక్స్. ఓకే, యూనిక్స్ యూస్ చేయమా? లేదు వీఆర్ కంప్లీట్లీ యూజింగ్ లైనక్స్ హియర్. అంటే
ఐ మీన్ ఆ సర్వర్స్‌లో మనం ఓన్లీ లైనక్సే యూజ్ చేస్తామా? ఐ అవును. మీన్ లైనక్స్ డిపెండ్స్ ఉంటుందా? లేదు. కంప్లీట్‌లీ లైనక్సే మనం వాడతాం. యూనిక్స్ యూజ్ చేయమన్నమాట మనం. ఓకే. అండ్ ఇంకొక క్వెషన్ ఉంది సార్ నాకు. ఈ యాహ్! డాకర్ మనం కంటైనరైజేషన్‌కి యూజ్ చేస్తామని చెప్పారు గదా! అవును. దానికి అడ్వాన్స్డ్ క్యూబర్నెటిస్ అని చెప్పారు గదా! ఇప్పుడు అవును. డాకర్‌లో మనం కంటైనరైజేషన్ చేసిన దాన్ని మనం క్యూబర్నెటిస్‌లో వాటిని మెయింటైన్ చేస్తామా? లేకుంటే క్యూబర్నెటిస్ యూజ్ చేసి కూడా కంటైనరైజేషన్ చేసి అక్కడ మెయింటైన్ చేయొచ్చునా? నో. బేసికల్లీ ఏంటంటే వితౌట్ డాకర్ డైరెక్ట్‌గా మనం క్యూబర్నెటిస్‌కి వెళ్ళలేమన్నమాట. డాకర్‌లో కంటైనరైజేషన్ అప్లికేషన్‌ని మనం క్యూబర్నెటిస్‌లో మెయింటైన్ చేస్తాం. అంటే జనరల్‌గా ఎలా ఉంటదంటే ఫస్ట్ డాకర్‌లో డాకర్ ఫైల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇక్కడ వాటికి సంబంధించిన కోడ్ అంతా మనం రాసి దీన్ని మనం బిల్డ్ చేస్తే మనకొక ఇమేజ్ అనేది వస్తది. ఈ ఇమేజెస్‌ని మనం క్యూబర్నెటిస్‌లో వాడతాం. అంటే రెండిటి కాంబినేషన్‌లో మనం వాడతాం అన్నమాట అప్లికేషన్‌ని. ఓకే. ఓకే సార్. థాంక్ యూ. థాంక్ యూ సార్ సార్. చిన్న డౌట్ ఉంది. అది యాన్సిబుల్ డాకర్ సిమిలర్ అప్లికేషన్స్ అది? లేదండి. 2 డిఫరెంట్ అన్నమాట. డిఫరెంట్. యాన్సిబుల్ అనేది సర్వర్స్‌ని మేనేజ్ చేయడానికి. అంటే ఇప్పుడు ఒక 100 సర్వర్స్ ఉన్నాయి. ఆ 100 సర్వర్స్‌లో మీరు ఎనీ టైమ్ ఒక ఫైల్ క్రియేట్ చేయాలన్నా, లేకపోతే అప్డేట్ చేయాలన్నా, ఒక పర్టిక్యులర్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయాలి అన్నా, మల్టిపుల్ సర్వర్స్‌లో మనం ఎట్ ఎ టైమ్ వర్క్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ యాన్సిబుల్ అనే ఒక టూల్‌ని మనం వాడతాం అన్నమాట. డాకర్ అనేది కంప్లీట్‌లీ కంటైనర్ కోసం అంటే మైక్రో సర్వీసెస్ కోసం మనం యూజ్ చేస్తాం. ఓకే. సార్ జస్ట్ బిఫోర్ మీరు వార్ ఫైల్ గురించి చెప్పారు కదా సార్. అవును. సో మనకు అక్కడ వార్ ఫైల్ బిల్డ్ చేస్తున్నాం. బట్ డాకర్‌కి వచ్చేసరికి ఇమేజ్ బిల్డ్ చేసి దాన్ని డిప్లాయ్ చేస్తున్నాం సార్ వెబ్ సర్వర్స్‌లో. అవును. సో రెండిట్లకి డిఫరెన్స్ ఐ మీన్ యూజ్ ఏంటి సార్? మనం అక్కడ వార్ ఫైల్ చేస్తున్నాం, టామ్‌క్యాట్‌లో డిప్లాయ్ చేస్తున్నాం. ఇక్కడ మళ్ళా రిటర్న్ మనం డాకర్ ఇమేజ్ చేసి కంటైనరైజేషన్ చేస్తున్నాం. బేసిక్‌గా ఏంటంటే మనకి లైక్ ఇందాక చెప్పాను కదా! అప్లికేషన్ ఆర్కిటెక్చర్స్ అనేవి మైక్రో సర్వీసెస్ అంటే అదే విధంగా మోనోలిథిక్ కూడా ఉంటాయని చెప్పేసి. ఓకే. రైట్? సో ఇక్కడ అప్లికేషన్ మొత్తాన్ని మనం 2 వేస్‌లో ప్యాక్ చేయొచ్చు. మావెన్ యూజ్ చేసుకొని బిల్డ్ చేస్తేనేమో వార్‌ఫైల్స్ అనేవి వస్తాయన్నమాట. దీన్ని తీసుకెళ్ళి మనం జెన్కిన్స్‌తో ఇంటిగ్రేట్ చేసుకొని టామ్‌క్యాట్ వెబ్ సర్వర్స్‌లో మనం చేయాల్సి ఉంటది. అంటే ఇక్కడ ఎన్ని టూల్స్ మనం వాడుతున్నాం ఓవరాల్‌గా? వి ఆర్ యూజింగ్ మావెన్ ఫర్ బిల్డింగ్, జెన్కిన్స్ ఫర్ ఇంటిగ్రేషన్, టామ్‌క్యాట్ ఫర్ వెబ్ సర్వర్స్ రైట్? ఇక్కడ యెస్. ఇది మైక్రో సర్వీసెస్‌లో. అదే మీరు మోనోలిథిక్‌లో చేసినట్లయితే ఇన్ని టూల్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక డాకర్ ఫైల్ రాస్తాము, దానిలో ఇమేజ్ క్రియేట్ చేసుకుంటాము, దాన్ని బిల్డ్ చేస్తే ఆటోమేటిక్‌గా అప్లికేషన్ అనేది డిప్లాయ్ అయిపోద్ది. ఇంకా ఇక్కడ మనకి జెన్కిన్స్ కానీ, మావెన్ గానీ ఇవేం అవసరం లేదు. జస్ట్ ఫైల్‌ని బిల్డ్ చేస్తే ఇమేజ్ వస్తది. ఇమేజ్‌ని రన్ చేస్తే అప్లికేషన్ క్రియేట్ అయిపోద్దన్నమాట. ఓకే. ఓకే. అదే మోనోలిథికా సార్ ఇది? ఇది మోనోలిథిక్ అన్నమాట. ఇది వచ్చేసరికి మైక్రో సర్వీసెస్. అంటే ఇక్కడ మైక్రో సర్వీసెస్‌లో కూడా మనకి వార్ ఫైల్స్ అనేవి జనరేట్ అవుతాయి. బట్ వి ఆర్ నాట్ ఓకే. గోయింగ్ టు యూజ్ ద మావెన్. మావెన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు అక్కడ. ఇమేజెస్ ఉంటే ఇమేజెస్ ద్వారా మనం చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. ఓన్లీ ఫర్ టెస్టింగ్ పర్పస్ మనం టామ్‌క్యాట్‌లో డిప్లాయ్ చేసి లోకల్‌లో చెక్ చేస్తాం. బట్ యెస్. డిప్లాయ్‌మెంట్‌కి వచ్చేసరికి డాకర్ ద్వారా యూజ్ చేస్తాం. నో. అలా కాదు. సో ఏదైనా ఒక ప్రాజెక్ట్‌కి ఒకటే ఆర్కిటెక్చర్ ఉంటది. ఎయిదర్ మోనోలిథిక్ ఆర్ మైక్రో సర్వీసెస్. ఓకే. యాహ్! హలో అండి. యెస్. హాయ్ అండి. మనది డాకర్ అండ్ క్యూబర్నెటిస్ 2 నేర్చుకోవాలా? ఏదైనా ఒకటి సరిపోద్దా? అది 2 నేర్చుకుంటే బెటరు. ఒకటి నేర్చుకున్న ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ 2 నేర్చుకుంటే మీకు అడ్వాంటేజ్ అన్నమాట. ఓకే. ఓకే అండి. థాంక్ యూ. థాంక్ యూ. సార్ యెస్ వెంకటేష్. ఇందాక అన్నారు కదా సార్, ఇప్పుడు అమెజాన్‌కి థౌసండ్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయని. అవును. సో ఆ 1000 ఆఫ్ సర్వర్స్ ఉంటేనే కదా సార్ ఒక బాడీ అనేది క్రియేట్ అవుతుంది. థౌసండ్స్ ఆఫ్ ఆ సర్వర్స్ ఉంటేనే కదా సార్ అమెజాన్ అనే ఒక వెబ్ అప్లికేషన్ అనేది క్రియేట్ అవుతుంది. అవన్నీ ఆ అవును. 1000 సర్వర్స్ కూడా ఎలా ఇంటిగ్రేట్ అయి ఉంటాయి సార్? అంటే ఒకదానికొకటి లింక్ ఉండాలి కదా సార్ కన్ఫర్మ్‌గా. అవును. సో దానికి మనం నెట్వర్కింగ్ వాడతాం అన్నమాట. ఈ మనకి ఏడబ్ల్యూఎస్‌లో వీపీసీ అనే ఒక కాన్సెప్ట్ ఉంటది. సో ఆ వీపీసీలో మనకి సబ్‌నెట్స్ అండ్ ఇంకా ఇవన్నీ ఉంటాయన్నమాట. త్రూ అక్కడ ఒకదానితో ఒకటి మనం లింక్ చేసుకుంటాం. ఓకే. సర్వర్‌కి లింక్ చేయాలా సార్ మనం కన్ఫర్మ్‌గా? లేదు. మనకు అవసరం లేదు. ఒక నెట్వర్క్ టు నెట్వర్క్ అనేది చేయాల్సి ఉంటదన్నమాట. సర్వర్ టు సర్వర్ అవసరం లేదు. ఓకే సార్. తర్వాత ఇంకో డౌట్ ఏంటి సార్? మీరన్నారు కదా ఈ కంటైనరైజేషన్‌లో ఏదైనా ఎర్రర్ వస్తే ఆ కంటైనర్‌ని స్టాప్ చేస్తామని. అవును. సో అలాంటప్పుడు ఆ కంటైనర్ స్టాప్ చేస్తే అప్పుడు మనకు ప్రొడక్షన్ లాస్ వస్తుంది కదా సార్. సపోజ్ ఒక మూవీ టికెట్స్ ఉన్నాయి. అక్కడ అవును. ఎర్రర్ వచ్చింది. దాన్ని స్టాప్ చేసినప్పుడు మనకి ప్రొడక్షన్ లాస్ అనేది ఉంటది సార్. ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే ఫస్ట్ ఎర్రర్ ఉంది కదా! ఎర్రర్ ఉన్నప్పుడు జనరల్‌గా ప్రొడక్షన్‌లో ఉన్నప్పుడైనా ఎవరు వాడలేరు కదా దాన్ని. అదే సార్. సో అందుకని దాన్ని స్టాప్ చేసి ఒక 1 అవర్, 2 అవర్స్ దానికి మెయింటెనెన్స్ టైమ్ ఇస్తామన్నమాట. ఆ మెయింటెనెన్స్ టైమ్‌లో ఇష్యూని బగ్‌ని ఫిక్స్ చేసి వెంటనే మళ్ళీ అప్ చేస్తాం. ఓకే సార్. ఓకే సార్. థాంక్ యూ సార్. అంతే సార్. ఓకే అండి. థాంక్ యూ. హలో అండి. యెస్. హాయ్ అండి.
ఇది ఇప్పుడు సపోజ్ ఒక అప్లికేషన్ లో ఏదైనా అప్డేట్ వచ్చిందంటే డూ వీ నీడ్ టు లైక్ రీప్రాసెస్ ఎవ్రీథింగ్ లైక్ ప్లానింగ్, కోడింగ్, బిల్డింగ్? నో అంటే జస్ట్ అక్కడ సర్వర్ని అప్డేట్ చేస్తే సరిపోయింది. ఒకవేళ అప్లికేషన్ లో అప్డేట్ ఉందనుకుందాం, సపోజ్ పేటిఎం లో ఫస్ట్ ఒక బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అనే ఒక సర్వీస్ మాత్రమే ఉంది. నెక్స్ట్ టైం మళ్ళీ మీరు న్యూ అప్డేట్ ఇవ్వాలి అనుకుంటే న్యూ ఫ్యూచర్ ఇవ్వాలి, లైక్ ట్రైన్ టికెట్స్ ఇవ్వాలనుకుంటున్నారు, అప్పుడు మళ్ళీ ప్లాన్ చేయాలి, మళ్ళీ కోడ్, బిల్డ్, టెస్ట్, ఇలా మొత్తం మళ్ళీ లైఫ్ సైకిల్ అనేది రిపీట్ అవుతుంది అనమాట ఇక్కడ. ఓకే, ఓకే, దట్ కమ్స్ అండర్ న్యూ ప్రాజెక్ట్, రైట్? ఎస్. ఓకే. హలో 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 ఎస్. ఇప్పుడు మనకు కొన్ని బ్యాంకింగ్ అప్లికేషన్స్ నైట్ పూట మెయింటెనెన్స్ వెళ్తాయి కదా సార్. ఇప్పుడు 12 to 1 మెయింటెనెన్స్ జరుగుతుంటారు కదా, ఆ గ్యాప్ లో వాళ్ళు చేసే వర్క్ ఏంటి సార్ ఇక్కడ ఈ మెయింటెనెన్స్ టైంలో? సో ఇవే లైక్ జనరల్ గా సర్వర్స్ లో అప్డేట్స్ ఉంటే అప్డేట్స్ ఫిక్స్ చేయడం, బగ్స్ ఉంటే బగ్స్ ఫిక్స్ చేయడం. సో ఇట్లా వల్నరబిలిటీస్ ఏమైనా ఉంటే వాటిని చెక్ చేసుకొని వాటి మొత్తాన్ని ఫిక్స్ చేసి మళ్ళీ సర్వర్స్ అనేవి అప్డేట్ చేస్తూ ఉంటారు అనమాట, మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉంటారు వాటిని. రిలీజ్ కూడా అదే టైంలో జరుగుతుంది సార్. అంటే వాళ్ళు తీసుకునే మెయింటెనెన్స్ టైం ని బట్టి ఉంటది అనమాట. సో ఆ పర్టికులర్ టైం ఉంటది కదా, కరెక్ట్ గా ఈ టైంకి ఆఫ్ చేసి మళ్ళీ పర్టికులర్ ఆ టైంకి రిలీజ్ అనేది వాళ్ళు షెడ్యూల్ చేసేసుకుంటారు. ఈ సెక్యూరిటీ ఫీచర్స్ ఎలా ఉంటాయి? సెక్యూరిటీ ఫీచర్స్ ఇన్ ద సెన్స్ అంటే ఏదైనా ఇప్పుడు సపోజ్ జెన్కిన్స్ లో పైప్ లైన్ ఉంది, అక్కడ సెక్యూరిటీ మెయింటైన్ చేయాలంటే పైప్ లైన్ కి సెక్యూరిటీ అడుగుతున్నారా లేకపోతే అప్లికేషన్ కి సెక్యూరిటీ అంటున్నారా? పైప్ లైన్ కి సెక్యూరిటీయా? మనకి అంటే ఇక్కడ మనం లోకల్లో వాడుకునే దానికి మనకి జెన్కిన్స్ కి సెక్యూరిటీ ఉండదు అనమాట. మీరు ఏ వెబ్సైట్ తీసుకున్నా HTTP ఒకటి ఉంటుంది, HTTPS ఒకటి ఉంటుంది కదా. HTTP అంటేనేమో హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, HTTPS అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ విత్ సెక్యూరిటీ. దీనికి SSL సర్టిఫికేట్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం యూజ్ చేసుకునే దానికి HTTPA ఉంటుంది, బట్ రియల్ టైంలో కంపెనీలో వర్క్ చేసేదానికి HTTPS ఉంటుంది అనమాట. సో దానికి సెక్యూరిటీ అనేది ఉంటుంది. అంటే మనం జెన్కిన్స్ లో పైప్ లైన్ వస్తాం కదా, డిక్లరేటివ్ పైప్ లైన్. అవును, ఆ పైప్ లైన్ ని మనం సెక్యూర్ చేయడానికి ఎలా ఏమైనా ఉందా? సో అది నేను మీకు ప్రాక్టికల్ గా ఆన్ గోయింగ్ క్లాసెస్ లో జెన్కిన్స్ వచ్చినప్పుడు చెప్తాను. హాయ్ సార్. హాయ్ సార్, యాక్చువల్లీ మీరు చెప్పిందంతా ఇది చాలా బేసిక్ లెవెల్లో ఉంది కదా ఇప్పటి వరకు. అవును. సో వీళ్ళందరూ కూడా చాలా అడ్వాన్స్ టాపిక్స్, ఇంకా వాళ్ళ ఐడియా ఉన్న టాపిక్స్ ఇదంతా అడుగుతున్నారు. సో ఐ థింక్ ఇట్స్ డీవియేటింగ్ సో ఫార్. ఓకే, అవి మీరు జస్ట్ ఇగ్నోర్ చేసేయండి, వాటి గురించి మీరు పట్టించుకోకండి. అంటే లైక్ సో ఇది మాకు ప్రతి బ్యాచ్ లో వచ్చే ప్రాబ్లమే అనమాట. సో అంటే బేసిక్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్ లో ఉంటారు కదా. ఇప్పుడు వరకు విన్న 10 to 15 minutes టాపిక్ వేరు, ఇదంతా వింటున్నది వేరు కదా. సో ఓకే, సో అంటే లైక్ ఎస్ ఐ గాట్ ద పెయిన్. సో బేసికల్లీ ఇది ప్రతి బ్యాచ్ నుంచి మాకు వచ్చేది. కొంచెం క్వైరీస్ అడిగేటప్పుడు జనరల్ గా చెప్పిన దానిలో ఇది నాకు అర్థం కాకపోతే అడగనండి. కొంచెం ఫ్యూచర్ గా అంటే ఇప్పుడు అడిగారు కదా లైక్ డిక్లరేటివ్ పైప్ లైన్ అని, స్క్రిప్టెడ్ అని, అలాంటి టెక్నికల్ టర్మ్స్ తీసుకొస్తే మిగిలిన వాళ్ళకి అర్థం కాదు. బేసిక్ గా ఇప్పుడు నేను డైరెక్ట్ గా క్లాస్ స్టార్ట్ చేయొచ్చు, కాకపోతే ఏంటంటే ఫస్ట్ మీకు బేసిక్ చెప్పిన తర్వాత ఇవి తెలిస్తే అడ్వాన్స్ గా వెళ్ళొచ్చు అని చెప్పేసి కావాలని వాళ్ళు బేసిక్ క్లాస్ తీసుకున్నా. సో ఎవరో కూడా కొంచెం అడ్వాన్స్ క్వైరీస్ ఉంటే అవి తర్వాత డిస్కస్ చేసుకుందాం, ఎందుకంటే ఇది కంప్లీట్లీ వేరే విధంగా డీవియేట్ అయిపోతుంది అనమాట. వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అయిపోయి ఈ కోర్సే కష్టంగా ఫీల్ అయిపోతారు. సో అది కొంచెం we thought this includes in this basic component. ఇది జస్ట్ క్వశ్చన్స్ అంటే ఆ క్వశ్చన్స్ వాళ్ళు అడిగేది బేసిక్ లో ఇంక్లూడ్ అయిందేమో అనుకుంటున్నాను. ఓకే, అంటే మాకు అది వాళ్ళు అడ్వాన్స్డ్ గా అడిగారు కదా క్వశ్చన్స్, సో అది అర్థం కాలేదు నాకు. సో అదేంటిది, దీనికైనా సంబంధం ఇప్పుడు దాకా జరిగిన క్లాస్ కైనా రిలేటెడ్ అనుకున్నాం. ఓకే, ఏం రిలేషన్ ఏం లేదండి. జస్ట్ నేను చెప్పిన దాని వరకు మీరైతే ఫోకస్ చేయండి. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఇప్పటి వరకు ఏమైనా ఉంటే అవి జస్ట్ అవాయిడ్ చేసేయండి, ఓకేనా? వాటి గురించి నేను మీకు చెప్తాను ఇన్డెప్త్ గా, బట్ నెక్స్ట్ టైం నుంచి క్వైరీస్ అడిగేటప్పుడు కొంచెం లైక్ జరిగిన దాంట్లో మాత్రం మైక్ యాక్సెస్ కూడా లాస్ట్ లో ఇవ్వండి సార్. ఓకే దినేష్. ఓకే ఎస్ సార్, ఇప్పుడు గిట్లోంచి అది లోకల్ స్టోరేజ్ కదా సార్, గిట్ నుంచి గిట్హబ్కి మన డేటా గిట్హబ్ కి పబ్లిక్ స్టోరేజ్ డేటా చేస్తే దానికి అంటే ప్రాబ్లమే లేదు సార్, అంటే సెక్యూరిటీ పరంగా. అంటే మనం ఇందాక నేను మీకు ఒక పాయింట్ చెప్పాను గుర్తుందా? సో జనరల్ గా గిట్ అండ్ ఇంకా గిట్ హబ్ 2 యూజ్ చేస్తాం అని చెప్పేసి, గిట్ ఒకటి యూజ్ చేస్తాం, అదే విధంగా గిట్ హబ్ యూజ్ చేస్తాం. గిట్ ఎందుకు యూజ్ చేస్తాం అని చెప్పాను, కోడ్ ని మన లోకల్లో
జస్ట్ మెయింటైన్ చేసుకోవడానికి. అదే మనం వేరే వాళ్ళకి యాక్సెస్ ఇవ్వాలి అంటే గిట్ హబ్కి అప్లోడ్ చేస్తామని చెప్పాను. సో ఇక్కడ మీరు ఏమడిగారంటే మరి వేరే వాళ్ళకి ఇస్తున్నాం కదా, మరి సెక్యూరిటీ ఇష్యూస్ ఏం రావా అంటే మనం 2 టైప్స్లో స్టోర్ చేసుకోవచ్చు గిట్. ఒకటి పబ్లిక్ ఉంటుంది, ఇంకొకటి ప్రైవేట్ ఉంటుంది అనమాట. సో పబ్లిక్ అంటే ఎవరైనా మీ కోడ్ని ఇక్కడ యాక్సెస్ చేసుకుంటారు. ప్రైవేట్ అంటేనేమో ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేసుకోరు. మీరు ఎవరికైతే యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే దాన్ని చూడగలరు అనమాట. సో యూ కెన్ రిస్ట్రిక్ట్, జస్ట్ లైక్ ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ లాగా. ఇన్స్టాగ్రామ్లో మీ పోస్ట్ అందరూ చూడాలనుకో, సో మీరు ఏం చేస్తారు, ప్రొఫైల్ని పబ్లిక్లో పెట్టేస్తారు. ఎవరు చూడకూడదు, నా ఫాలోవర్స్ మాత్రమే చూడాలి అంటే పబ్లిక్లో ప్రైవేట్లో పెట్టుకుంటారు కదా. ఇది కూడా అంతే. సార్ గిట్ టు గిట్ హబ్ బోత్ సేమ్ అప్లికేషన్ సార్? రెండు సేమేనండి. ఒకటేమో లోకల్, ఇంకొకటి వచ్చేసరికి రిమోట్ అనమాట. సో ఇవాళ ఏంటంటే జస్ట్ ఆ టూల్స్ మనం ఎందుకు వాడతామని మాత్రమే చెప్పానండి. బట్ ఆన్ గోయింగ్ క్లాసెస్లో మీకు ప్రతిదీ కూడా ఇన్డెప్త్గా ఉంటుంది. ఓకేనా? ఒకవేళ ఇంకా స్టిల్ ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉన్నా, ఎవరికైనా ఏదైనా అర్థం కాకపోయినా మళ్ళీ అడగండి, పర్లేదు. సార్ ఇది ఓన్లీ ఇది AWS చేయొచ్చండి. AWS మీరు AWS అకౌంట్ తయారు చేసుకుని దాని నుంచి మనం డెవాప్స్ ఏదైనా అప్డేట్ ఏదైనా క్రియేట్ అయినా చేయడానికి అవుతున్నారు కదా. అవును. దాని మరి ఒకవేళ మనకి AWS కాకుండా ఓన్లీ డెవాప్స్ తీసుకుంటే టూల్స్ అలా నో అండి, బేసిక్గా అలా చేయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ రిమైండింగ్ దిస్. మీరు ఇది అడగడం వల్ల నాకైతే ఒకటి గుర్తొచ్చింది ఏంటంటే, సో టుమారో వీఆర్ గోయింగ్ టు క్రియేట్ AWS అకౌంట్. గుర్తుపెట్టుకోండి, రేపు AWS అకౌంట్ మనం క్రియేట్ చేయబోతున్నాం. సో AWS అకౌంట్ మనం క్రియేట్ చేయడానికి వీ నీడ్ టు ఫాలో 5 స్టెప్స్. 5 స్టెప్స్ ఉంటాయి, చాలా ఈజీగా ఉంటుంది అనమాట AWS అకౌంట్ మనం క్రియేట్ చేసుకోవడానికి. దీనికి మనం ఏమేమి కావాలి అంటే మనకు ఒక మెయిల్ ఐడి ఉండాలి అండ్ మొబైల్ నెంబర్, అదేవిధంగా పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్ నెంబర్. ఇది జస్ట్ ఆప్షనల్ అనమాట, ఉంటే ఇవ్వచ్చు లేకపోతే లేదు. అండ్ ఖచ్చితంగా ఒక క్రెడిట్ కార్డ్ కానీ లేదా డెబిట్ కార్డ్ కానీ ఉండాలి. సో ఈ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఎయిదర్ వీసా లేదా మాస్టర్ కార్డ్ లేదా అమెరికన్ ఎక్స్ప్రెస్, ఈ 3 టైప్స్ ఆఫ్ కార్డ్స్ మాత్రమే మనకి సపోర్ట్ చేస్తాయి అన్నమాట. రూపే కార్డ్స్ అనేవి సపోర్ట్ చేయవు. అండ్ ఈ కార్డ్స్కి వచ్చేసరికి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అనేది యాక్సెస్ ఉంటుంది. అది ఉంటే మనకి త్వరగా అకౌంట్ అనేది క్రియేట్ అయిపోద్ది అనమాట. సో బెటర్ ఏంటంటే మీ దగ్గర పేటిఎం కానీ లేకపోతే స్లైస్ కార్డ్స్ కానీ ఉన్నట్లయితే, పేటిఎం కార్డ్స్ లేదా స్లైస్ కార్డ్స్ ఉంటే వాటితో మీకు ఈజీగా అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది విత్ ఇన్ 1 or 2 అవర్స్లో. సో గుర్తుపెట్టుకోండి, రేపు క్లాస్కి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా క్రెడిట్ కార్డ్ కానీ లేదా డెబిట్ కార్డ్ కానీ తీసుకొచ్చుకోండి. అది మీదైనా పర్లేదు, మీ ఫ్రెండ్స్ అయినా, మీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరిదైనా పర్లేదు అనమాట. సో ఇక్కడ కార్డ్ డీటెయిల్స్ ఇస్తున్నాం కదా, ఏమన్నా మనీ పే చేయాలంటే మనం ఇనిషియల్లీ మనీ పే చేయాల్సిన అవసరం లేదు. బట్ అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు వాళ్ళు 2 రూపీస్ అనేవి ఛార్జ్ చేస్తారు అనమాట. వన్స్ మన అకౌంట్ వెరిఫై అయిపోయిన తర్వాత విత్ ఇన్ 5 to 7 వర్కింగ్ డేస్లో మా 2 రూపీస్ కూడా మనకి రీఫండ్ అనేవి వచ్చేస్తాయి. అండ్ అకౌంట్ క్రియేట్ చేసుకునే తర్వాత వాడుకున్న తర్వాత బిల్లింగ్ పడితే అప్పుడు పరిస్థితి ఏంటి అంటే, ఈవెన్ బిల్లింగ్ పడినా సరే దే విల్ నాట్ చార్జ్ యూ ఏ సింగిల్ రూపీ వితౌట్ యువర్ పర్మిషన్. మీ పర్మిషన్ లేకుండా ₹1 కూడా వాళ్ళు ఛార్జ్ చేయరండి. జస్ట్ ఇంత బిల్ పడిందని మీకు అకౌంట్లో చూపించిద్ది అనమాట, అంటే AWS అకౌంట్లో, లేకపోతే మెయిల్ వస్తుంది. అంతేగాని డైరెక్ట్గా మీ అకౌంట్ నుంచి కట్ చేసుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఒకవేళ బిల్ పడింది, సపోజ్ ఒక 1000 రూపీస్ బిల్ పడింది, అది నేను పే చేయాలంటే పే చేసే పని లేదు. వాళ్ళతో మాట్లాడి ఫస్ట్ టైం అనేది ఆ బిల్ని మనం రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ టైం మాత్రమే మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో సెకండ్ టైం మళ్ళీ ఇంకొంచెం పడింది అంటే, ఫస్ట్ టైం పడింది దాన్ని వాళ్ళతో మాట్లాడుకొని ఆ బిల్లింగ్ అనేది తీసేపించాం కట్టే పని లేకుండా. మళ్ళీ సెకండ్ టైం అనేది ఈసారి సంథింగ్ ఒక 10,000 ఏమో పడింది అనుకుందాం, ఈసారి మళ్ళీ పే చేయాలంటే ఇది కూడా పే చేయాల్సిన అవసరం లేదు. కావాలంటే వదిలేసుకోవచ్చు, అకౌంట్ సస్పెండ్ అయిపోయింది, పే చేసినప్పుడు మళ్ళీ వాళ్ళు యాక్టివేట్ చేస్తారు. ఒకవేళ కొంచెం తక్కువ అమౌంట్ పడింది, లైక్ నాకైతే లాస్ట్ టైం 700 పడింది అనమాట. సో ఇది నాకు సెకండ్ టైం పడింది 700 రూపీస్ అనేది. సో పడినప్పుడు నేను వాళ్ళతో మాట్లాడాను, సో ఇట్లా తీసేయండి అంటే, మీకు ఆల్రెడీ ఇంతకుముందు నేను తీసేసాను కదండి, ఇప్పుడు సెకండ్ టైం కుదరదు, కావాలంటే ఇప్పుడు పే చేయండి, 3 daysలో మళ్ళీ మీకు 700 రీఫండ్ చేస్తాను అన్నాడు. సో వాళ్ళు చెప్పిన విధంగా నేను పే చేశాను, నాకు 3 daysలో మళ్ళీ నా అమౌంట్ అనేవి రీఫండ్ వచ్చేసాయి అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం ఫ్రీ టైర్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాం. ఫ్రీ టైర్ అకౌంట్లో మనకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి అన్నమాట. ఆ లిమిటేషన్స్లో వాడుకున్నంత వరకు మనకి ఎటువంటి ఛార్జెస్ అనేవి పడవు. పర్ మంత్ మనం 750 అవర్స్ వరకు వాళ్ళు మనకి ఫ్రీగా ఇస్తారు. ఈ 750 అవర్స్ నువ్వు ఈ మంత్ వాడుకో,
ఈ మంత్ వాడుకున్నా వాడుకోకపోయినా నెక్స్ట్ మంత్ మళ్ళీ ఇంకొక 750 అవర్స్ అనేవి వచ్చేస్తాయి. సపోజ్ ఈ మంత్ లో ఒక 750 అవర్స్ ఉన్నాయి, దీనిలో నేను ఒక 600 అవర్స్ వాడుకున్నా, ఇంకా 150 అవర్స్ ఉన్నాయి అనమాట. ఆ 150 అవర్స్ అనేవి పోతాయి, ఇంకుండవు. నెక్స్ట్ మంత్ మళ్ళీ కొత్తగా ఇంకొక 750 అవర్స్ అనేవి వస్తాయి. సో ఇలా మనకి 1 year వరకు వాళ్ళు ఫ్రీగా ఇస్తారు అనమాట. అండ్ ఈ 750 సార్ క్రాస్ అయితే అప్పుడు అవర్లీ బేసిస్ చార్జెస్ అనేవి ఉంటాయి. సో హలో సార్. 1 year తర్వాత మీరు చార్జ్ చేస్తారని చెప్పారు కదా, దానికి కూడా మనం మెయిల్ మార్చడం అలా అవుద్దా? మెయిల్ మార్చి మళ్ళీ వేరేగా న్యూ Yes, అకౌంట్ it is possible. మనకి అకౌంట్ లో మీకు సెట్టింగ్స్ ఉంటుంది, చేంజ్ మెయిల్ అని చెప్పేసి అక్కడ మీరు ట్రై చేయొచ్చు. అప్పుడు మళ్ళీ మనం సార్ అలాగే సస్పెండ్ అనే అకౌంట్ ఉంది. ఐ మీన్ అందులో యూజ్ చేసిన డెబిట్ కార్డ్ మళ్ళీ యూజ్ చేయొచ్చా? సస్పెండ్ అయింది అయితే వద్దు, ఎందుకంటే ప్రీవియస్లీ నేను ఇదే చేశాను. నేను నా డెబిట్ కార్డ్ పేటిఎం యూజ్ చేసే అనమాట. దాని మీద ఓకే. కొన్ని లాక్స్ ఆఫ్ బిల్ పడిపోయింది, అందుకని నేనైతే ఆ అకౌంట్ సస్పెండ్ అయిపోయింది. తర్వాత అదే కార్డు యూజ్ చేసుకొని పేటిఎం యూజ్ చేసుకొని నేను వేరే ఏ అకౌంట్ క్రియేట్ చేసినా అది కూడా నాకు బ్లాక్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే పేమెంట్ డీటెయిల్స్ సేమ్ చూపిస్తుంది. ఈ పేమెంట్ డీటెయిల్స్ తో ఇంతకు ముందు వేరే అకౌంట్ ఉందో లేదో చెక్ చేసుకుంటున్నారు అనమాట. ఆ అకౌంట్ ఉంటే ఆ అకౌంట్ స్టేట్ బిల్లింగ్ ఏమైనా ఉందో లేదో చెక్ చేసుకుంటున్నారు. సో పాత అకౌంట్ మీద నువ్వు బిల్ పే చేయలేదు కాబట్టి దానికి సంబంధించిన న్యూ అకౌంట్స్ ఎన్ని క్రియేట్ చేసినా వాళ్ళు అది యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకే ఓకే. దానికి ప్రాబ్లం అంటే ప్రాబ్లం ఏమీ ఉండదండి. దేర్ విల్ బి నో ప్రాబ్లం రిగార్డింగ్ ద పేమెంట్. పేమెంట్ కాదు అంటే మనం ఐడి ఇవ్వమంటారు కదా, మీ క్రెడిట్ కార్డ్ అయినా మా డెబిట్ కార్డ్ అయినా మన ఐడి ఇస్తాం కదా, నెంబర్ కార్డ్ నెంబర్ అవన్నీ ఇస్తాం కదా, అంటే ప్రాబ్లం కదా? లేదు, ఎటువంటి ప్రాబ్లం వేరే వాళ్ళు యూజ్ చేస్తాం కదా మనం లేకపోతే ఒకవేళ వాళ్ళకి ఏం మినిమం 2 రూపీస్ అయినా ఉంటాయి కదా అకౌంట్ లో. ఆ 2 రూపీస్ అది కాదు, వేరే ఏం ప్రాబ్లమ్స్ వాళ్ళకి రావు కదా. అంటే నేను లేదు నా రూపే కార్డు ఉంది, వేరే వాళ్ళు నేను అడగాలి. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వేరే వాళ్ళ కార్డు మీరు హ్యాపీగా తీసుకోవచ్చు, వాళ్ళ గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డైరెక్ట్ గా కట్ చేయరు. ఒకవేళ బై మిస్టేక్ అండి 100% అయితే అవ్వదు, అప్పటికి మనకి దరిద్రం ఎక్కువ ఉండి కట్ అయినా అది రీఫండ్ నేను తెప్పిస్తాను వాళ్ళతో మాట్లాడి. సార్ ఆఫ్టర్ 1 year తర్వాత ఏమన్నా కట్ అవుతుందా సార్? అంటే ఆఫ్టర్ 1 year తర్వాత కూడా కట్ అవ్వదు జనరల్ గా. 1 year వరకు వాళ్ళు మనకి ఫ్రీగా ఇస్తారు. తర్వాత వాళ్ళతో మాట్లాడితే మనం దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, లేదా న్యూ అకౌంట్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. అకౌంట్ క్రియేట్ చేసిన ఎంతసేపుకి యాక్టివేట్ అవుతుంది అది? అది విత్ ఇన్ 20 వాళ్ళు ఏమంటారంటే 24 hours టైం ఇస్తారు. విత్ ఇన్ 24 hours లో కొన్నిసార్లు 1 hour లో అవ్వచ్చు, కొన్నిసార్లు 4 hours పడుతుంది. ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ అవర్ బ్యాంక్ అనమాట. మన బ్యాంక్ రెస్పాండ్ అయ్యేదాన్ని బట్టి అక్కడ వెరిఫికేషన్ అనేది జరిగింది. బట్ విత్ ఇన్ 1 day లో కంప్లీట్ అయిపోయింది. హలో సార్. హలో సార్, ఒక అప్లికేషన్ అనేది టామ్ కేట్ లో మనం డిప్లాయ్ చేస్తాం కదా. అవును. సో ఒక టామ్ కేటే వాడతామా, లేకపోతే అపాచీ కానీ ఎంజినిక్స్ కానీ ఐబిఎం కానీ అది కూడా వాడచ్చా? అంటే ఇందాక మనం లేయర్స్ చెప్పుకున్నాం కదా, ప్రెజెంటేషన్ లేయర్, అప్లికేషన్. ప్రెజెంటేషన్ లేయర్ లో వచ్చేసరికి మనకి ఎన్జినిక్స్ కానీ లేకపోతే హెచ్టిటిపిడి కానీ ఇలాంటివి వాడతాము. అప్లికేషన్ వచ్చేసరికి టామ్ క్యాట్ వాడతాము. డేటాబేస్ కి వచ్చేసరికి డేటాబేస్ వెబ్ సర్వర్ సపరేట్ గా ఉంటాయి అనమాట. సో అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి యూజ్ చేస్తాం మనం. ఐబిఎం ఉంటుంది, వెబ్ స్పియర్ ఉంటుంది, ఐఏఎస్ ఉంటుంది, ఇలా డిఫరెంట్ ఉంటాయి అనమాట. హలో హలో ముస్తఫా గారు, ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉంది, ఇంకేం క్రియేట్ చేయడం అవసరం లేదు. ఇంకా అవసరం లేదండి. ఒకవేళ ఉంటే పర్లేదు, లేని వాళ్ళకి నేను మీకు లైవ్ లో క్రియేట్ చేసి చూపిస్తాను. ఓకే ఉంది. ఫస్ట్ అకౌంట్ డిసెంబర్ లో చేశాను, మళ్ళీ లాస్ట్ మంత్ అవుట్ చేస్తాను అకౌంట్. ఆల్రెడీ ప్రాక్టీస్ చేసిన ఏడబ్ల్యూఎస్ కొంచెం ఐడియా ఉంది. సో దానికోసం మళ్ళీ ఏం చేయడం అవసరం లేదు. దెన్ ఇట్స్ ఫైన్, మీరు చేయాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ. Query like guys, 1 second please. Sir, operation tools షెఫ్, యాన్సిబుల్, క్యూబర్నెటీస్ వాటికి నేర్చుకుని 3 హ్యాండిల్ చేయగలమా? బేసిక్ గా షెఫ్, యాన్సిబుల్, క్యూబర్నెటీస్ కాదండి. ఆపరేషన్ టూల్స్ కి మనకి షెఫ్, యాన్సిబుల్, పప్పెట్ ఉంటది అనమాట. సో ఇక్కడ మీరు 3 నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఏదైనా ఒకటి నేర్చుకుంటే సరిపోద్ది అనమాట. అండ్ ఇంకా క్యూబర్నెటీస్ అనేది సపరేట్ టూల్. Next, what is the difference between GitHub and Bitbucket? Why companies like TCS prefer Bitbucket? Due to some security issues, recent గా సో TCS అనేది GitHub నుంచి Bitbucket కి ట్రాన్స్ఫర్ అయింది. సో వాళ్ళు ఏం ఇష్యూస్ ఫేస్ చేశారో నాకైతే తెలియదు కానీ, బట్ డ్యూ టు సెక్యూరిటీ ఇష్యూస్ అయితే Bitbucket కి వెళ్ళామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అండ్ ఐ హ్యావ్ అకౌంట్ విచ్ ఇస్ మోర్ దెన్ ఏ ఇయర్ ఓల్డ్, ఈస్ దట్ ఏ ప్రాబ్లమ్? సో ఒకసారి లాగిన్ అయ్యి చూడండి, ఒకవేళ సర్వీసెస్ అనేవి బాగానే వర్క్ అవుతుంటే దెన్ యూ కెన్ కంటిన్యూ విత్ దట్, లేకపోతే వేరే అకౌంట్ అనేది క్రియేట్ చేయడానికి ట్రై చేయండి హర్ష.
అండ్ ఇందాక సంథింగ్ ఎవరో క్వశ్చన్ అడుగుతున్నట్లున్నారు. యా నాది కూడా 1 year బ్యాక్ మోర్ దెన్ 1 year ఓల్డ్ అకౌంట్ క్రియేట్ అయి ఉంది. ఐ జస్ట్ యూజ్డ్ ఇట్ ఇనిషియలీ, తర్వాత నేను దాన్ని యూజ్ చేయలేదు. ఓకే. ఇప్పుడు మీరు ఫ్రీ ఏదైతే లిమిటేషన్ చెప్తున్నారో అది 1 year తర్వాత అంటే ఆ సర్వీసెస్ ఫ్రీ సర్వీసెస్ అలానే కంటిన్యూ అవుతాయా? సో ఒకసారి లేదంటే లాగిన్ అయ్యి చూడండి. బేసికలీ 1 year తర్వాత అంటే నేను అంత ఒకటే అకౌంట్ ని నేను అంత లాంగ్ గా ఎప్పుడు వాడలేదు. నాకు ఎప్పటికప్పుడు ఏంటంటే నేను బాగా వాడతాను అనమాట. అంటే ప్రైమరీ రీజన్ అడగడానికి ఏంటంటే ఇప్పుడు నేను కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తే మెయిల్ ఐడి మారుస్తాను, బట్ మొబైల్ నెంబర్ మరి సేమ్ నెంబర్ ఉంటే ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సేమ్ మొబైల్ నెంబర్ తో కొత్త ఈమెయిల్ ఐడి ఇస్తే ఇంకో అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. అవును, ఇవ్వచ్చు. ఓకే. సేమ్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేయొచ్చు. సేమ్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేయొచ్చు. అంటే పాత అకౌంట్ లో బిల్లింగ్ పడి మనం కట్టకుండా ఉన్నట్లయితే అప్పుడు యూజ్ చేయొద్దు. దానిలో బిల్లింగ్ ఎటువంటిది లేదు, బాగానే ఉంది అనుకున్నప్పుడు సేమ్ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ యూజ్ చేసుకోండి. సేమ్ కార్డ్ కూడా వర్క్ అవుతుంది. ఓకే. బేసికలీ మేబీ సిలీ క్వశ్చన్ జస్ట్ బట్ మళ్ళీ అడుగుతున్నాను. ఇప్పుడు ఒక డెవలపర్, టెస్టర్, డెవాప్స్ ఇంజనీర్ ముగ్గురు ఉంటే మనం డిస్కస్ చేస్తున్న దానిలో కోడ్ సెక్షన్, టెస్ట్ సెక్షన్ కంప్లీట్ డెవలపర్ టెస్ట్ సంబంధించిన మిగతాదంతా డెవాప్స్ ఇంజనీర్ రోల్ అంతేగా? అవును, ఎగ్జాక్ట్లీ అంతే. ఓకే. అండ్ ఇప్పుడు క్లాస్ 7 to 8 తర్వాత 8 తర్వాత కంప్లీట్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి కదా, ఇది కూడా రికార్డ్ చేస్తున్నారా? ప్రతిదీ రికార్డ్ అవుతుంది. మనం క్లాస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు ప్రతి క్వశ్చన్ కూడా మీకు రికార్డ్ అవుతుంది. అండ్ లాట్స్ ఆఫ్ పీపుల్ ఉండడం వల్ల ఇంటర్మీడియట్ డౌట్స్ లైక్ 7 to 8 మధ్యలో మీరు క్లాస్ చెప్తున్నప్పుడు ఇంటర్మీడియట్లీ డౌట్ అడగడం వల్ల కంటిన్యూటీ మిస్ అవుతుంది. సో మీరు ఆల్రెడీ చెప్పారు లైక్ ఆఫ్టర్ 8 అడగండి క్వశ్చన్స్ అని, బట్ ఇంటర్మీడియట్ క్వశ్చన్స్ మళ్ళీ మీరు ఎంటర్టైన్ చేస్తున్నారు. అది ఏంటంటే ఐ గాట్ యువర్ పాయింట్. బేసికల్ ఏంటంటే ఇవాళ జస్ట్ చెప్పింది బేసిక్ కాబట్టి నేను ఇక్కడ అందరికీ అన్మ్యూట్ ఇచ్చాను, ఎందుకంటే ఫస్ట్ క్లాస్ కొంచెం ఇంటరాక్షన్ ఉంటుందని. బట్ ఎప్పుడైతే నేను లైనక్స్ కాన్సెప్ట్స్ అనేవి స్టార్ట్ చేయబోతానో అప్పుడు ఫస్ట్ 1 hour వరకు మీరు అందరూ కూడా మ్యూట్ లో ఉంటారు. సో మీకు అన్మ్యూట్ యాక్సెస్ ఉంటుంది అనమాట. సో నేను మీకు టాపిక్ అయిపోయిన తర్వాత జస్ట్ అర్థమైందా లేదా అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతాను. సో మీరు చాట్ బాక్స్ లో పింగ్ చేయాల్సి ఉంటుంది. అర్థమైంది అంటే ఎస్, లేదు నో, అర్థం అవ్వలేదు అంటే నో అని చెప్పేసి ఇస్తే దాన్ని బట్టి నేను నెక్స్ట్ టైం ఇంకొకసారి రిపీట్ చేస్తాను అనమాట. సో అలా 1 hour ఉంటుంది. 1 hour తర్వాత మీకు అన్మ్యూట్ యాక్సెస్ ఇస్తాను. దెన్ యూ కెన్ ఆస్క్ యువర్ క్వైరీస్. వాట్ ఇఫ్ మీరు 1 hour తర్వాత రికార్డింగ్ స్టాప్ చేస్తే లిమిటెడ్ ఉంటుంది కదా, అంటే నో, నేనైతే అలా ఎప్పుడు చేయలేదు. 1 year తర్వాత 1 hour తర్వాత రికార్డింగ్ స్టాప్ చేయను. ఎండింగ్ అయ్యేంత వరకు కూడా మొత్తం రికార్డింగ్ అలానే ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ. హలో సార్. ఎస్, హాయ్. సో ఇప్పుడు ఫ్రెషర్ కాకుండా ఒక ఎక్స్పీరియన్స్ కి వెళ్ళాలంటే ప్రతి ఒక్క చిన్న టాపిక్ తెలియాలి అంటారు కదా రియల్ టైమ్ లో, అట్లేం అవసరం ఉంటుందా? ఏంటండి ఫ్రెషర్ కాకుండా ఎక్స్పీరియన్స్ గా వెళ్ళాలి అంటే ప్రతి ఒక్క చిన్న టాపిక్ తెలియాలి అంటారు కదా రియల్ టైమ్ లో. అవును, అట్లేం ఉండదా? అంటే తెలుసుకోవాలండి మినిమం బేసిక్స్ అనేవి. అంటే సో సింపుల్ గా ఇప్పుడు జనరల్ గా మీరు ఎక్స్పీరియన్స్ గా వెళ్తున్నారు. లాస్ట్ టైం మేము ఫేస్ చేసింది ఏంటంటే మా కంపెనీలో అతను వచ్చాడు అనమాట. అతను 5 years ఫేక్ పెట్టుకొని వచ్చాడు. జనరల్ గా లైనిక్స్ లో మనం పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఆ పాస్వర్డ్ కనపడదు. అతనికి ఆ బేసిక్ కూడా తెలియకుండా డైరెక్ట్ గా వచ్చేసాడు. సో మా దగ్గరకు వచ్చి అడిగాడు అనమాట, సార్ ఇక్కడ ఏంటి పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను మాస్టర్, ఇదేంటే కనపట్లేదు, ఈ కీబోర్డ్ అని పని చేయట్లేదు అని చెప్పేసి అడిగాడు. సో అలాంటి సిల్లీ థింగ్స్ అనేవి మనం చేయకూడదు, వెంటనే దొరికిపోతాం అనమాట. అట్లాంటివి ఎక్కువ చూసుకోవాలి. తెలుసు కానీ ప్రతి ఒక్క చిన్న టాపిక్ తెలియాలంటారు. సో మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఫేక్ తో వెళ్తున్నాం కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ వన్ సెకండ్ ప్లీజ్, నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. సో ఇవాళ ఆల్మోస్ట్ మనం 1 hour నుంచి క్లాస్ వింటున్నాం కదా. సో క్లాస్ అనేది మీకు ఎండ్ టు ఎండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం అవుతుంది కదా? ఎక్కడైనా స్పీడ్ గా చెప్తున్నట్లు ఏమైనా అనిపించిందా? లేదండి, ప్రాపర్ గా ఉంది. ఇనిషియల్ గా మీరు బేసిక్ స్టార్ట్ చేసినప్పుడు అయితే క్లియర్ గానే ఉంటుంది. తర్వాత వీళ్ళు అడ్వాన్స్డ్ గా లైక్ అదర్ టూల్స్ గురించి డౌట్స్ అడిగినప్పటి నుంచి కొద్దిగా కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, రేపటి నుంచి అది ఉండదు. సో ఫ్లో అయితే బాగానే ఉంది కదా, ఎక్కడ స్పీడ్ అవ్వట్లేదు కదా? ఇదే ఫ్లో మెయింటైన్ చేయొచ్చు సార్. ఖచ్చితంగా నా కన్సర్న్ ఒకటే అనమాట, క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత ఎండ్ అయ్యేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీరు సాటిస్ఫై అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో ఎక్కడ ఏ డౌట్ వచ్చినా పర్లేదు మీరు అడగండి. అది Q&A సెషన్ లో అడుగుతారా లేకపోతే చాట్ బాక్స్ లో అడుగుతారా, సో అది డిపెండ్స్ ఆన్ యూ. బట్ ఏ క్వెరీ లేకుండా ఫ్రెష్ మైండ్ తో మీరైతే క్లాస్ అనేది ఎగ్జిట్ అవ్వాలి, అది నా అల్టిమేట్ ఎయిమ్. రైట్. సార్
ఒక చిన్న డౌట్ సార్. సార్ గిట్ లో వర్షన్ కంట్రోల్ సిస్టమ్ కి సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ కి ఒకసారి చెప్తారండి ఒకసారి? ఇప్పుడే కదండి చెప్పాము, లైక్ అడ్వాన్స్ గా అడిగితే వేరే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారని. ఖచ్చితంగా టాపిక్ వచ్చినప్పుడు దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం, ఓకేనా? ఓకే సార్. అంటే టాపిక్ మధ్యలో అడుగుతుంటే అంత కొత్తగా ఉంది కోర్స్, అంటే ఇవి కూడా నేర్చుకోవాలి వీళ్ళు అడిగినాయి కానీ. అదే సో ఇప్పుడు అది చెప్తే ఏంటంటే మళ్ళీ ఇంకా చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు మన వాళ్ళు. సో మనం ఒక ఫ్లో ఓకేనా? హలో సార్, ముస్తఫా, జస్ట్ స్మాల్ సజెషన్. సో ఈ క్వశ్చన్స్ ఇలా ఇంటర్మీడియట్ గా రాకుండా ప్రతిరోజు కోర్స్ లో మీరు 1.5 hour కోర్స్ ఉంటున్నారు కదా, సో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక 5 minutes బ్రేక్ ఇచ్చి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఆ చాట్ లో పోస్ట్ చేసుకొని అప్పుడు డిస్కస్ చేయడానికి, తర్వాత మళ్ళీ సెషన్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో హాఫ్ అన్ అవర్ అట్లా పెట్టుకోవడం. ఆ టైంలో మళ్ళీ లాస్ట్ మీ 20 minutes ఏదైతే అంటుందో అక్కడ డిస్కస్ చేయడానికి అలా పెట్టుకుందాం నేను ప్రొసీజర్. ప్రతి బ్యాచ్ కి కూడా ఏం చేస్తామంటే అంటే ద రీజన్ ఫర్ ఆస్కింగ్ దిస్ ఇస్, ఇప్పుడు మీరు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ చెప్తున్నప్పుడు మనం ఒక క్వశ్చన్ వచ్చి ఉండొచ్చు, మీరు నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ చెప్పే వరకు ఆ క్వశ్చన్ ఉంటుంది. కంప్లీట్ 1.5 hour మ్యూట్ వెళ్ళిపోతే అప్పటి వరకు ఇంకో టాపిక్ లోకి వెళ్ళిపోతాం కదా. సో ఎవరైనా ఏదైనా ఉంటే కనుక ఆ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ వరకు ఏమైనా ఉంటే అప్పుడు రేసి జస్ట్ ఒక కొన్ని రిలవెంట్ ఉండొచ్చు కదా. నాకు అర్థమైంది. సో మేము ప్రతి బ్యాచ్ కి ఎలా చెప్తామంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ స్టార్ట్ చేస్తాం అనమాట. క్లాస్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక టాపిక్ చెప్తాను, సపోజ్ గిట్ గురించి బేసిక్ చెప్తాను అనమాట. ఈ బేసిక్ థియరీ పార్ట్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని అడుగుతాను అర్థమైందా అని. సో మీరు చాట్ బాక్స్ లో అర్థమైంది అంటే ఓకే, లేదా అర్థం కాలేదు అంటే మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదు పర్టికులర్ గా నాకు ఈ దగ్గర ఒక క్వేరీ ఉందని చెప్పేసి మీరు చాట్ బాక్స్ లో పింగ్ చేశారు అనుకోండి, దానికి నేను ఆన్సర్ ఇస్తాను అనమాట. సో మీకు డౌట్ ఉంటే పర్లేదు, అది చాట్ బాక్స్ లో పింగ్ చేయండి ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్. సో అక్కడ ఏంటంటే అనేది మిస్ అవ్వకుండా ఉంటది. సో అట్లా ప్రతి 10 minutes కి 15 minutes కి మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతాను. హలో అండి సార్, ఇప్పుడు చెప్తున్న నోట్స్ ఉంది కదా సార్, అదేమైనా పీపీటీ కూడా మేము విజిబుల్ చూడొచ్చు సార్? ఇవాళ చెప్పుకున్న దానికైతే బేసిక్ గా పీపీటీ లేదు, బట్ నెక్స్ట్ క్లాసెస్ నుంచి ఉండే ప్రతి ఒక్క దానికి కూడా పీపీటీ ఉందన్నమాట. అది HTML అందులోనే చూసుకోవాలి కదా సార్? అది కూడా HTML లోనే నేను మీకు చెప్తాను ఏ రోజు ఏ పీపీటీ మీరు యూజ్ చేయాలి, ఏది యూజ్ చేయాలి అని చెప్పి. ఓకే, థ్యాంక్ యూ సార్. లాస్ట్ 2 డెమోస్ క్లాసెస్ యొక్క నోట్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా సార్? అది ఇప్పుడు నోట్స్ మీకు ఆల్రెడీ దానిలో HTML పేజ్ లో ఉంది కదా. మీకు శ్రీనివాస్ గారు ఒక లింక్ ఇస్తారనమాట, HTML పేజ్. దాని లోపలికి వెళ్తే మీకు డెవాప్స్ అండ్ ఇంకా AWS గురించి పీపీటీస్ ఉంటాయి. సో దానిలో చూడండి, ఒకసారి నేను అడుగుతాను శ్రీనివాస్ గారిని మీకు యాక్సెస్ ఉందా లేదా అని. సో వన్స్ పేజ్ ఇచ్చారు అంటే దాంట్లో మీకు నోట్సెస్ ఉంటాయి. పేజ్ ఇచ్చేసి అందులో వీడియో లింక్స్ ఉన్నాయి, ఇంకా పీపీటీస్ అప్డేట్ అవ్వలేదు తెలియదు మరి. అవునా సార్, నేను ఒకసారి శ్రీనివాస్ గారితో మాట్లాడతాను. హీ విల్ టేక్ కేర్ అబౌట్ దట్. ఓకే, థాంక్యూ సార్. ఎస్, హాయ్ అండి. సిలబస్ షేర్ చేస్తారండి? సిలబస్ ఏమేమి కవర్ చేస్తారు? సిలబస్ మన వెబ్సైట్ లోనే ఉందండి. ఇక్కడ నేను మీకు స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను ఎలా చూడాలి అని. సో ఇక్కడికి వెళ్ళిపోయి క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు అని చెప్పేసి టైప్ చేయండి. సో ఇఫ్ యూ గో హియర్ దెర్ ఈస్ AWS ప్లస్ DevOps. ఇక్కడ మనకి కోర్స్ సిలబస్ అనేది ఉందన్నమాట. DevOps ఇంట్రొడక్షన్, లైనక్స్ లో మనం ఏం టాపిక్స్ చెప్తాము, అదే విధంగా AWS సర్వీసెస్ ఏమేమి టీచ్ చేస్తాం, ఇట్లో ఏ టాపిక్స్ వీఆర్ గోయింగ్ టు కవర్ హియర్, అండ్ ఇంకా Maven, నెక్స్ట్ ఇంకా Jenkins, ఇలా డ్రాప్ డౌన్ ఉంటుంది అనమాట ప్రతి దానికి కూడా. సో ఇక్కడ చూడండి. హలో అండి, ఇంకొక జనరల్ క్వశ్చన్ అండి. నేను యాక్చువల్ గా టెస్ట్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నా. ఈ కెరియర్ గైడెన్స్ గురించి మనం సపరేట్ సెషన్ తీసుకున్నాం, ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా అడుగుతారు. ఎందుకంటే ఎక్కువ టైం తీసుకోవడానికి ఐ మీన్ ద ఫాస్టింగ్. సో ఫాస్టింగ్ లో ఉండి ఎక్కువసేపు కంటిన్యూస్ గా సో దట్స్ వై కెరియర్ గైడెన్స్ కి ఖచ్చితంగా సపరేట్ సెషన్ తీసుకుంటే అప్పుడు మాట్లాడుకుందాం కెరియర్ షిఫ్టింగ్ గురించి. హలో సార్, సార్ చెప్పండి. ఎస్ చెప్పండి సార్. ఒకసారి మళ్ళీ మొత్తం రిపీట్ చేస్తారా సార్? గిట్, మావెన్ ఒకసారి బ్రీఫ్ ఇస్తాను, క్లియర్ గా చెప్పండి మొత్తం. సార్ ఒక్కసారి సార్, యాక్చువల్గా బ్రీఫ్ ఇచ్చేదానికి ముందు ఇప్పుడు మీరు చెప్పిన టూల్స్ అన్ని గిట్ హబ్, మావెన్, నాగివోస్ ఇవన్నీ ఫిజికల్ సాఫ్ట్వేర్ కాదు కదా, అంటే అన్ని అంటే బ్రౌజర్ ద్వారా యాక్సెస్ చేసేవి కదా ఇవన్నీ. మనం లోకల్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. AWS లో అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆ అకౌంట్ లో మనం అన్ని కూడా వర్క్ చేసుకుంటాం అన్నమాట. సో అన్ని ఇంటర్లింక్డ్ ఉంటాయి అన్నమాట విత్ దట్ అకౌంట్ తో మాత్రమే. yes, AWS లేకుండా we are not going to do anything here. ఓకే దెన్. సో ఒకసారి మళ్ళీ బ్రీఫ్ ఇస్తానండి ఇక్కడ DevOps టూల్స్ గురించి. సో జనరల్ గా మనం యూజ్ చేసే టూల్స్ ఏంటంటే గిట్ ఒకటి, గిట్ హబ్ అండ్ ఇంకా బిట్బకెట్. ఈ మూడు ఒకటే కేటగిరీ అన్నమాట. నెక్స్ట్ తర్వాత Maven అండ్ ఇంకా Jenkins, Ansible, Docker, Kubernetes, nagios,
టెరాఫామ్. సో ఇది మన ఆర్డర్. సో జనరల్ గా ఫస్ట్ వచ్చేసరికి గిట్ ని మనం SCM అంటాం, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. కోడ్ ని మేనేజ్ చేయడానికి మనం గిట్ అనే ఒక టూల్ ని వాడతాం. మేనేజ్ అంటే ఏంటి? ట్రాక్ చేయటం. అప్లికేషన్ అంటే ఆ కోడ్ లో ఏమైనా చేంజెస్ చేస్తే ఆ చేంజెస్ ఎవరు చేశారు, దేనికోసం చేశారు, ఎప్పుడు చేశారు, ఒక హిస్టరీ అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి. సో హిస్టరీ మెయింటైన్ చేయడానికి గిట్ అనే ఒక టూల్ ని మనం వాడుతున్నాం అనమాట. సో ఈ కోడ్ అనేది జస్ట్ నా దగ్గర మాత్రమే ఉండాలి అంటే గిట్ అనే ఒక టూల్ ని వాడతాను. అది మీతో షేర్ చేసుకోవాలి, వేరే వాళ్ళతో షేర్ చేసుకోవాలన్నా, ఆ కోడ్ ని మనం స్టోర్ చేసుకోవాలి అన్నా వీఆర్ యూజింగ్ గిట్ హబ్ కానీ లేదా బిట్ బకెట్ కానీ వాడతాం అనమాట. ఇది కూడా సేమ్ పర్పస్. కాకపోతే కొన్ని కంపెనీస్ ఏంటంటే గిట్ హబ్ లేదా బిట్ బకెట్ వాడతాయి. సో TCS కూడా రీసెంట్ గా గిట్ హబ్ నుంచి బిట్ బకెట్ కి వచ్చింది కాబట్టి ఆల్టర్నేట్ నేర్చుకుని ఉంటాం బెటర్ అనమాట. నెక్స్ట్ వన్, సో మావెన్ వచ్చేసరికి మనకి జనరల్ గా కోడ్ అంటే హండ్రెడ్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి కదా. ఒక కోడ్ మనం రాయాలంటే కొంతమంది C వాడతారు, కొంతమంది పైథాన్ వాడతారు, కొన్ని వందల ప్రోగ్రామింగ్ ఫైల్స్ అయితే ఉంటాయి అనమాట. వాటన్నిటిని కలిపి మనం ప్యాక్ చేసుకున్నాం ఇక్కడ. ఆ ప్యాక్ ఏ విధంగా ఉంటుందంటే లైక్ వేర్ ఫైల్ లేదా జార్ లేదా ఇయర్, ఈ ఫార్మేట్ లో ఉంటుంది అనమాట. ఈ వేర్, ఇయర్, జార్ గురించి నేను మావెన్ లో మీకు ఇన్డెప్త్ గా చెప్తాను. సో మావెన్ వచ్చేసరికి మనం అప్లికేషన్ ప్యాక్ చేయడానికి యూజ్ చేస్తాం, డిపెండెన్సీస్ వాటన్నిటిని యాడ్ చేసుకోవడానికి. అండ్ ఇంకా జెన్కిన్స్ వచ్చేసరికి ఇంటిగ్రేషన్ కోసం యూజ్ చేస్తాం. ప్రతి టూల్ ని కూడా మనం ఇక్కడ ఇంటిగ్రేట్ చేయొచ్చు. సో మనం యూజ్ చేసుకునే గిట్ ని మావెన్, యాన్సిబుల్, డాకర్, నాగ్యూఎస్, క్యూబర్నెటీస్, టెరాఫామ్ ప్రతి టూల్ ని ఇక్కడ ఇంటిగ్రేట్ చేసుకొని ఇక్కడే జెన్కిన్స్ లో వర్క్ చేసుకోవచ్చు అనమాట. అంటే మాన్యువల్ నుంచి మనం ఆటోమేషన్ కి వస్తున్నాం, దానికి మనం జెన్కిన్స్ ని వాడుతున్నాం అనమాట. CI/CD అని కూడా అంటారు దాన్ని. నెక్స్ట్ యాన్సిబుల్. సో యాన్సిబుల్ వచ్చేసరికి కాన్ఫిగరేషనల్ మేనేజ్మెంట్ టూల్. కాన్ఫిగరేషనల్ మేనేజ్మెంట్ టూల్ అంటే సపోజ్ ఇప్పుడు ఒక 100 సర్వర్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ 100 సర్వర్స్ ని నువ్వు ఎట్ ఎ టైం అప్డేట్ చేయాలన్నా, లేదా ఏదైనా ఒక ఫైల్ క్రియేట్ చేయాలన్నా, ఒక ఫైల్ ని డిలీట్ చేయాలి అన్నా, సో డిఫరెంట్ సిస్టమ్స్ లో చేయాలి అంటే చాలా టైం పట్టింది. అలా కాకుండా మనం యాన్సిబుల్ అనే ఒక టూల్ యూజ్ చేసుకొని మల్టిపుల్ సర్వర్స్ లో ఎట్ ఎ టైం యాక్షన్ అనేది పర్ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ డాకర్ అనేది కంటైనర్స్ క్రియేట్ చేయడానికి వాడతాం అనమాట. కంటైనర్స్ అంటే ఏంటి? ఒక సర్వర్ లో మనం మల్టిపుల్ కంటైనర్స్ క్రియేట్ చేస్తాం. సో ఇది మొత్తం ఒక సర్వర్ అనుకుందాం. ఈ సర్వర్ లో కొన్ని కంటైనర్స్ నేను క్రియేట్ చేసుకుంటాం. ఇది కంటైనర్ 1, కంటైనర్ 2, కంటైనర్ 3, ఇలా మల్టిపుల్ కంటైనర్స్ క్రియేట్ చేసుకోవడం వల్ల ఒక్కొక్క కంటైనర్ లో ఒక్కొక్క సర్వీస్ ని నేను రన్ చేస్తాను. ఇక్కడ ఒక సర్వీస్ ఉంటుంది, ఇక్కడ ఒక సర్వీస్, ఇక్కడ ఒక సర్వీస్, ఇలా ఒక్కొక్క దానిలో ఒక్కొక్క సర్వీస్ రన్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఏదైనా ఒక సర్వీస్ పనిచేయకపోతే ఆ ఒక్క కంటైనర్ ని నేను స్టాప్ చేసుకుంటాను అనమాట. రిమైనింగ్ కంటైనర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకి రన్నింగ్ లోనే ఉంటాయి. సో ఈ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోసం వీఆర్ యూజింగ్ డాకర్. సో డాకర్ మనం అల్టిమేట్ గా ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే కంటైనర్ క్రియేట్ చేయడానికి. ఈ కంటైనర్స్ ని మేనేజ్ చేయడానికి క్యూబర్నెటీస్ ని వాడుతున్నాం. క్యూబర్నెటీస్. నెక్స్ట్ ఇంకా నాగ్యూఎస్. సో నాగ్యూఎస్ వచ్చేసరికి ఆ సర్వర్స్ అనేవి రన్నింగ్ లో ఉన్నాయా లేదా అని చెప్పేసి మానిటరింగ్ కోసం వాడతాం అనమాట, మానిటర్ చేయడానికి. నెక్స్ట్ టెరాఫామ్ వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని సెటప్ చేయడానికి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సర్వర్స్ అండ్ ఇంకా డేటాబేసెస్, నెట్వర్కింగ్, ఇలా ఈ టైప్ ఆఫ్ రీసోర్సెస్ అన్నిటినీ కలిపితే వీ కాల్ ఇట్ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేయడానికి టెరాఫామ్ ని మనం వాడతాం అన్నమాట. ఓకేనా సార్? ఒకసారి అలా ఉంచండి, స్క్రీన్ షాట్ తీసుకుంటాను. స్క్రీన్ షాట్ ఎస్ యూ కెన్. టెరాఫామ్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి సార్ ప్లీజ్ ఒకసారి. టెరాఫామ్ మళ్ళీ చెప్పనా? ఒకసారి. జనరల్ గా టెరాఫామ్ అనేది మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని సెటప్ చేయడానికి వాడతాం అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మన అప్లికేషన్ కి వచ్చేసరికి కొన్ని క్లౌడ్ లో రీసోర్సెస్ ఉంటాయి. ఆ రీసోర్సెస్ ఏ విధంగా ఉంటాయంటే అప్లికేషన్ డిప్లాయ్ చేయాలంటే సర్వర్ కావాలి. సో ఆ సర్వర్ క్రియేట్ చేయడానికి టెరాఫామ్ ని వాడతాం. నెక్స్ట్ నెట్వర్కింగ్. సో నెట్వర్కింగ్ అంటే మీకు IP అడ్రసెస్ కానీ లేకపోతే వీటి గురించి ఐడియా ఉందా? IP అడ్రస్ అంటే ఏంటి అని? IP అడ్రస్, DNS నేమ్ అండ్ ఇంకా సర్వర్ టు సర్వర్ కనెక్షన్స్, వీటన్నిటిని నెట్వర్కింగ్స్ యూజ్ చేసుకొని సెటప్ చేస్తాం అనమాట. సో ఈ నెట్వర్క్స్ క్రియేట్ చేయడానికి కూడా మనం టెరాఫామ్ యూజ్ చేస్తాం. తర్వాత డేటా మొత్తం స్టోర్ అవ్వాలి అంటే డేటాబేసెస్ మనకు కావాలి. ఆ డేటాబేసెస్ కోసం కూడా మనం క్రియేట్ చేయడానికి టెరాఫామ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా అప్లికేషన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవడానికి మనం S3 అనే ఒక రిసోర్స్ ని వాడతాం అనమాట. దీనికి కూడా టెరాఫామ్. ఈ వీటన్నిటిని ఏంటంటే ఇక్కడ ఒక్కొక్కటి మనకు ఒక్కొక్క రీసోర్స్ అనమాట. ఈ రీసోర్సెస్ అన్నిటిని క్రియేట్ చేయడానికి టెరాఫామ్ ని యూజ్ చేస్తున్నాం. రీసోర్సెస్ అన్నిటిని కలిపితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేయడానికి టెరాఫామ్ యూజ్ చేస్తున్నాం.
ఆపరేట్ అంటే టెరాఫార్మ్ కదా? లేదు లేదు, ఆపరేట్ అంటే యాన్సిబుల్ కింద వస్తుంది. అంటే ఆపరేట్ అంటే రెండు ఆపరేట్ చేయొచ్చు సార్. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆపరేట్ చేయడం వేరు, సర్వర్స్ ఆపరేట్ చేయడం వేరు అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆపరేట్ చేయడం అంటే మొత్తం నెట్వర్క్స్, డేటాబేసెస్, S3 సర్వర్స్ ఇవన్నీ ఉంటాయి. సర్వర్స్ ఆపరేట్ చేయడం అంటే వాటి లోపల ఉండే వెబ్ సర్వర్స్, అప్లికేషన్స్ రన్ అయ్యే విధంగా ఆపరేట్ చేయడం. రెండు డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సార్ ఇక్కడ లైనెక్స్ ఎక్కడికి ఇన్వాల్వ్ అవుతుంది ఈ వీటిలో? లైనెక్స్, సో ఇక్కడ మనం నేర్చుకునే ప్రతి టాపిక్ కూడా లైనెక్స్ మెషిన్స్ లోనే చేస్తాం అనమాట. నాట్ ఇన్ విండోస్ ఆర్ నాట్ ఇన్ మ్యాక్ఓఎస్. సో గిట్ అయినా, లేకపోతే మ్యావెన్ అయినా, లేకపోతే డాకర్ అయినా అన్ని కమాండ్స్ యూజ్ చేసుకొని పర్ఫామ్ చేస్తాం అనమాట. సో ఆ కమాండ్స్ అంటే లైనెక్స్. ఓకేనా సార్? గిట్ అని అక్కడ గిట్ అనేది ఒకళ్ళు లోకల్లో యూజ్ చేయడానికి అన్నారు కదా, గిట్ హబ్ అనేది మల్టిపుల్ పర్సన్ కోడ్ హ్యాండిల్ చేయడానికి అన్నారు కదా. అవును. అయితే ఇప్పుడు సింగిల్ పర్సన్ కోసం ట్రాక్ ఏం చేస్తాం సార్? అంటే ఇప్పుడు నేనే యూజ్ చేస్తున్నాను గిట్ అనుకుంటే, నాది నేను ట్రాక్ చేసుకోవడానికి ఏముంటుంది? మల్టిపుల్ పీపుల్ ఉంటే అప్పుడు కదా మనం ట్రాక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అవును. మీరు అడిగిన క్వశ్చన్ వ్యాలిడ్ క్వశ్చనే. సపోజ్ నేను ఇందాక ఏం చెప్పానంటే, ఒక కోడ్ వచ్చేసరికి మల్టిపుల్ డెవలపర్స్ రాస్తారని చెప్పాను కదా, రైట్? అవునండి. సో ఇప్పుడు ఫ్రంట్ ఎండ్కి వచ్చేసరికి HTML వాడతాం. అండ్ ఇంకా అప్లికేషన్కి వచ్చేసరికి లైక్ API సర్వర్స్కి వాటికి వీటికి జావానో లేకపోతే స్ప్రింగ్ బూట్ అప్లికేషన్స్ ఏదో ఒకటి వాడతాం అనుకుందాం, జావా ఇట్లాంటివి. నెక్స్ట్ ఇంకా డేటాబేసెస్కి వచ్చేసరికి MySQL. ఇక్కడ ఒక్కొక్క డెవలపర్ ఒక్కొక్క కోడ్ రాస్తున్నాడు. నేను ఫ్రంట్ ఎండ్కి రాసి గిట్ హబ్లో షేర్ చేసుకుంటాను. అండ్ ఇంకా వీళ్ళు వచ్చేసరికి వీళ్ళ కోడ్ రాసి వీళ్ళు షేర్ చేసుకుంటారు. అండ్ ఇంకా డేటాబేసెస్కి వచ్చేసరికి వీళ్ళ కోడ్ షేర్ చేసుకుంటారు అనమాట. ఇప్పుడు జావా డెవలపర్ రాసిన కోడ్ నువ్వు ట్రాక్ చేయాలి అంటే నువ్వు గిట్ యూజ్ చేయాలి కదా. డేటాబేస్ కి రాసిన కోడ్ మళ్ళీ నువ్వు ట్రాక్ చేయాలంటే మళ్ళీ నువ్వైతే గిట్ యూజ్ చేసుకోవాలి కదా. నెక్స్ట్ ఇంకా హనీమూన్ డౌట్స్? స్మాల్ డౌట్ అండి. ఇప్పుడు మీరు ఇది సర్వర్స్ గురించి చెప్పారు కదా, యాప్ సర్వర్, వెబ్ సర్వర్, వాటి డిఫరెన్స్ ఏంటి, యూసేజ్ ఎందుకు? ఇప్పుడు మనం ఏదైనా ఒక అప్లికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇఫ్ యూ గో టు డెస్క్టాప్, దెన్ ఇందాక చూసుకున్నట్లయితే ఫేస్బుక్ వెళ్ళిపోదాం. ఈ ఫేస్బుక్ అనేది ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ లైక్ HTML, CSS, JavaScript ఇలాంటివి యూజ్ చేసుకొని వాడతారు అనమాట. సో దీనికి మీరు ఇన్స్పెక్ట్ చేస్తే ఇట్లా కోడ్ అనేది ఉంటుంది. ఇది మొత్తం HTML ఇవి యూజ్ చేసుకొని చేస్తారు. దీనికి వచ్చేసరికి ఇది డిప్లాయ్ చేయడానికి HTTPD లేకపోతే Nginx ఇటువంటి యాప్ సర్వర్స్ అనేవి వాడతారు అనమాట, వెబ్ సర్వర్స్. నెక్స్ట్ అప్లికేషన్ లోపలికి లాగిన్ అయిపోయిన తర్వాత మీ ఫేస్బుక్ అకౌంట్ వస్తుంది కదా, అక్కడ వచ్చేసరికి జావా కానీ ఇటువంటి టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వాడతారు. సో నేను ఎప్పుడైనా ఇప్పుడు ఫేస్బుక్ లో ఒక పోస్ట్ అనేది షేర్ చేశాను, ఆ డేటా అనేది స్టోర్ అవుతుంది కదా. స్టోర్ అయిన డేటాను మళ్ళీ మీరు రిట్రీవ్ చేసుకోవాలన్నా లేకపోతే మళ్ళీ ఎడిట్ చేయాలన్నా డేటాబేస్ వాడతాం అనమాట. డేటాబేస్కి మళ్ళీ సపరేట్ లాంగ్వేజ్ ఉంటుంది అనమాట, MySQL అలాంటివి. సో ఇట్లా ఒక్కొక్క లేయర్లో ఒక్కొక్కటి యూజ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. APIs అంటే ఏంటి సార్? ఏంటండి APIs అంటే ఏంటి సార్? API is nothing but అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఎక్కడో బ్యాక్ ఎండ్ లో ఉన్న డేటాని ఫ్రంట్ ఎండ్ లోపలికి తీసుకురావడానికి యూజ్ అయ్యింది. ఇందాక నేను మీకు ప్రెజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్ అండ్ ఇంకా డేటాబేస్ లేయర్ అని చెప్పాను కదా. ఈ అప్లికేషన్ లేయర్ లో మనకి APIs అనేవి ఉంటాయి అన్నమాట. ఈ APIs ఏం చేస్తాయంటే దాని తర్వాత ఉన్న డేటాబేస్, దానికి ముందున్న ప్రెజెంటేషన్ లేయర్ ఉంటుంది. సో ఇక్కడ ఉన్న API ఏం చేస్తుంది, యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకొని ఆ ఇన్పుట్ ని డేటాబేస్ లో సెర్చ్ చేసి, సో ఆ డేటాబేస్ దగ్గర నుంచి వచ్చిన అవుట్పుట్ ని మళ్ళీ ప్రెజెంటేషన్ లేయర్ లోపలికి తీసుకొస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి అప్లికేషన్ లేయర్ లో APIs అనేవి ఉంటాయి. ఎక్కడో బ్యాక్ ఎండ్ లో ఉన్న డేటాని ఫ్రంట్ ఎండ్ కి తీసుకురావడానికి APIs అనేవి మనం యూజ్ చేస్తాం. ఓకే సార్. Okay then. So if you don't have any queries, ఏ లెవెల్ ఉండాలి మనకు? ఏంటండి? లైనెక్స్ కమాండ్స్ మనకు అంటే ఏ లెవెల్లో వచ్చి ఉండాలండి? అంటే మనకి ఇంటర్మీడియట్ లెవెల్లో వచ్చి ఉంటే సరిపోయింది. ఎట్లా అండి? ఇంటర్మీడియట్ లెవెల్లో అంటే మనకి అడ్వాన్స్ అవసరం లేదు. బికాజ్ ఎందుకంటే మనం లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్స్ కాదు కదా. సో లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్స్ అయితే వాళ్ళు ఫుల్ ఇన్ డెప్త్ గా నేర్చుకోవాల్సి ఉంటుంది. బట్ డెవాప్స్ ఏంటంటే మనం కొంతవరకు మాత్రమే వాడతాము. కానీ ఇక్కడ మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో మీరు నేర్చుకోవచ్చు అనమాట ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ.
ఓకే దెన్. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ది సెషన్. సో రేపు కూడా మనకి క్లాస్ ఉంది, సేమ్ టైమింగ్. సో గుర్తుపెట్టుకోండి, రేపు అయితే వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా కార్డ్ తీసుకొస్తే మీకు లైవ్ లోనే అకౌంట్ క్రియేట్ చేయడం చేసి చూపిస్తాను. ఓకేనా? యా ఓకే సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.